భగవద్గీత పార్ట్ 2 క్లాస్ తీసుకోవడానికి మోహన్ రావు సార్ వచ్చారు క్లాస్కి స్వాగతం సార్. నమస్తే నమస్తే. ఈరోజు వీలైనంత ఎక్కువ మంది దగ్గర భగవద్గీత పుస్తకాలు ఉండాలి. సొంతంగా అడగాలి, లేకపోతే చూసన్నా అడగాలి. నిన్న నేను అడుగుతుంటే అందరు చెప్పారు, వాళ్ళు అడుగుతుంటే కూడా అందరూ చెప్పాలి, నేను కాదు, నాతో పాటు. మాస్టర్స్ అందరూ కూడా భగవద్గీత బుక్ దగ్గర పెట్టుకోండి. నిన్న చెప్పాం కదా భగవద్గీత మీ పక్కనే ఉండాలి అనేసి. మీరు ఏ అధ్యాయమైనా సరే ఓపెన్ చేసి ఒక శ్లోకంలో ఒక పదాన్ని మీరు వినిపించాలి. భగవద్గీత బుక్ తీసుకోండి అందరూ కూడా. వీడియోస్ ఆన్ చేయండి మాస్టర్స్. వీడియోస్ ఆన్ చేయండి. భగవద్గీత బుక్ తీసుకోండి అందరూ. పెట్టుకోమన్నాం కదా పక్కన. భగవద్గీత బుక్ ఉందా? భగవద్గీత బుక్ ఓపెన్ చేసి అందులో ఏదో ఒక అధ్యాయంలో ఒక శ్లోకంలో రెండో లైన్ అనుకోండి, అందులో ఒక పదం చెప్పండి. నకాంక్షే విజయం కృష్ణ. చాలు. 32వ శ్లోకం, మొదటి అధ్యాయంలో 32వ శ్లోకము. వీలైనంత వరకు ఎవరడిగినా ఆ శ్లోకంలో మొదటి పదం కానీ మొదట్లో కానీ అంటే ఒక పదం చాలు. 4 పాదాలుగా ఉంటాయి, 2 లైన్లు, ఒక్కో లైన్ కూడా 2 భాగాలుగా ఉంటాయి. అందులో ఏదో ఒక మూలన పదం అడిగితే అది ఇంట్రెస్టింగ్ చెప్పినప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మూల కూడా చెప్పగలిగారని. అది సేమ్ థింగ్. 32వ శ్లోకము, నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేన. ఈ విజయము నాకొద్దు, ఈ రాజ్యము నాకొద్దు, ఈ భోగాల వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఇంతమంది చంపుకొని అని అర్జునుడు బాధపడుతూ అన్న మాటలు. అక్కడి నుంచి మొదలెట్టి నేను యుద్ధం చేయను అని చెప్పి బాణాలు పడేసి కూర్చుంటాడనమాట. అక్కడి నుంచి ఈ కృష్ణుడి నోట్లో నుంచి వచ్చిన భగవంతుని సందేశం మొదలవుతుంది. ముఖ్యంగా 2వ అధ్యాయం దాకా భగవాన్ వాచ అని ఉండదు. సో కృష్ణుడు అనే రేడియో ద్వారా, అంటే రేడియో ద్వారా మనం ఎట్లయితే ప్రైమ్ మినిస్టర్ గారి సందేశం వింటామో అట్లానే కృష్ణుడి ద్వారా అర్జునుడు భగవంతుడి సందేశం విన్నాడు. అది. సో అందరూ నిర్ణయించుకున్నారు యుద్ధం గురించి, ఒకళ్ళు నిర్ణయించలా, రాయబారాలైనవి, అంత అయింది. అప్పుడు తెలుసు యుద్ధంలో జరిగితే ఏం జరుగుతుంది, ఎవరట్టుంటారు ఎవరిట్టుంటారు అని. కానీ చివరికి వచ్చేసరికి ఎదురుగా ఈ కృష్ణుడు ఏం చేశాడు, అందరిని చూద్దాం అనుకుంటున్నాను, వాళ్ళ ముందు 2 సైన్యాల ముందు నాతో పాటు ఎవరు యుద్ధం చేస్తున్నారు, నాకు ఎదురించి ఎవరు యుద్ధం చేయబోతున్నారు, ఒక్కసారి 2 సైన్యాల మధ్యలో నిలబెట్టు అని అర్జునుడు అడిగితే ఈ కృష్ణుడు మరీ ఇది కదా, ఏ దుర్యోధనుడి ముందో దుశ్శాసనుడి ముందో నిలబెడితే, కర్ణుడి ముందో నిలబెడితే ఇమ్మీడియట్గా బాణాలు వేసి ఇక మొదలెట్టేసేవాడు. కానీ ఈయనేం చేశాడు, తీసుకెళ్ళి భీష్ముడి ముందు, ద్రోణుడి ముందు. భీష్ముడేమో ఎంతో ప్రేమపూరితమైన తాతగారు, ద్రోణుడేమో వీళ్ళందరికీ విద్యలు నేర్పించిన గురువు గారు. అలాంటి వాళ్ళని ఇది సినిమాల్లో విలన్ని పట్టుకోబోయేటప్పుడు ఆ విలన్ ఏం చేస్తారు, ఎవరో చిన్నపిల్లలనో ఎవరినో స్త్రీలనో అడ్డం పెట్టుకొని మనం బాగా తగులుతుంది కదా, షూట్ చేస్తే తుపాకీతో వాళ్ళు ఇదవుతుంది కదా, అందుకని వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తే ఇక్కడ కృష్ణుడే అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఏర్పరుస్తాడు అర్జునుడికి. ఎందుకు అర్పించాడు అంటే, రేపు మనలో ఎవరన్నా జడ్జి అయ్యారనుకోండి, జడ్జి అయినప్పుడు
చాలా పెద్ద ఉరి వేయాల్సినంత ఘోరమైన తప్పు చేసిన బాగా దగ్గర చుట్టాలు ఎవరైనా ఆ, వాళ్ళు పట్టుబడి నేరం నిరూపించబడి చివరికి ఆ, ఉరిశిక్ష చేయాలని నిర్ణయం జడ్జి గారు తీసుకోవాలంటే సొంత బాగా దగ్గరగా ఆత్మీయుడు అంతకుముందు అయిన అతను పరిస్థితి ఎట్లా ఉంటుంది? అలాంటప్పుడు ఆ బంధం కనుక అడ్డు వస్తే తను తప్పన్నా చేస్తాడు, ఇది ఉరిశిక్ష చేయకుండా తప్పించి వేరే చిన్న శిక్ష ఇచ్చి తర్వాత ఏదైనా చేస్తాడు. అదే న్యాయం చేయలేడు. కాబట్టి అలాంటి అసలు లోపల ఏం దాగుంది అర్జునుడికి అని లోపల నుంచి తెలుసుకోవటానికి అలా వాళ్ళు భీష్ముడు ద్రోణుడు ముందు వెళ్ళి నిలబడతాడనమాట. అది అది ధైర్యం ఎంత ఉంది ఏంటి, మనోధైర్యం గట్టిగా ఉందా లేదా పరీక్ష. అది మనోధైర్యం కాదండి. అది అర్జునుడు భయపడ్డాడు అనుకుంటాం చాలా తప్పు అనమాట. భయపడ్డాడు అనుకోవటం చాలా తప్పు. ఇప్పుడు 10 మందిని ఎదిరించి చంపగలిగిన శక్తి గలవాడు కూడా సినిమాలో ఇంకొక సన్నివేశం కూడా చూపిస్తారు. ఇది ఒక చిన్న పిల్లనో లేకపోతే ఏళ్లనో వాళ్ళు నువ్వు అతను చంపకపోతే నేను మిమ్మల్ని చంపుతాను అంటాడు. ఇప్పుడు అంటే వీళ్ళ చేతిలో ఏమీ లేదు. అది అలాంటప్పుడు ఈ చిన్నపిల్లల్ని చంపే కన్నా నన్ను నేను చంపుకోవడం బెటర్ అనేది కూడా నిర్ణయం వస్తుంది. అవునా? అవునవును. అది ఇక్కడ అంటే అది మమకారము. తర్వాత అక్కడ ఏ భావాలు కలుగుతాయో మీకే తెలుసు. అది ఒక పిల్లపిల్లను చంపకపోతే నిన్ను నేను చంపేస్తాను. ఏది గన్ను ఏదో పెట్టి 2 పక్కలు నిలబడ్డారనుకోండి, నా ప్రాణం పోయినా పర్లేదు, పసిపిల్లల్ని ఎట్లా చంపుతాం, చిన్నవాళ్ళని స్త్రీలను ఎట్లా చంపుతాం అని చంపినా పర్లేదని కూర్చుంటే నేను చంపను, మీరు నన్ను ఏమన్నా చేసుకోండి అని కూడా మనం కూడా అంటాం కదా. అవునా? సో ఇది భయం కాదు, బలహీనత కాదు, అది కరుణ, జాలి. అది అట్లానే అటు పక్క ఉన్నది దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళు కొంచెం ఎదిరించి గందరగోళం చేసినప్పటికీ తత్తిమ 100 మంది వాళ్ళు కూడా, కౌరవులు కూడా ఈ పాండవులకి ఏమవుతారు? అన్నదమ్ములే, అందరు అన్నదమ్ములు అవుతారు కదా, అన్నదమ్ములే. తర్వాత వీళ్ళిద్దరేమో గురువులు తాత ప్రేమించేవాళ్ళు వాళ్ళిద్దరి కోసం. అలాంటప్పుడు వాళ్ళని చంపినా పర్లేదు, కానీ నేను ఏం చేయను అనేది ఇది బలహీనత కాదు, మమకారం అన్నమాట. మమకారాన్ని బంధం అనేది ప్రేమ, కరుణ, జాలి, ఇక ఎన్ని గుణాలు ఉంటాయో. అవునా? అవును అవును. అది నాకు చిన్న సందేహం అండి. చంపెడు వాడవు నీవా, చంపబడేడు వాడు వాడా, చేసిన వాడని నేనే, చేయించిన వాడని నేనే అని చెప్పినప్పుడు ఆయనే చేయకుండా అర్జునుడి చేత చేయించడం ఎంతవరకు అంటారు? ఇది నేనంటే ఇప్పుడు నాతో మాట్లాడుతుంది ఎవరు? మీ పక్క వాళ్ళ? మీరు చెప్పండి. ఇప్పుడు నన్ను అడగండి, మీరు ఏం చేస్తున్నారంటే నేను మాట్లాడుతున్నాను అంటాను, నేను కూర్చున్నాను అంటాను. అవునా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని అడిగితే మీరు ఏమంటారు? నేను కూర్చున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటారు. అవునా? అవునండి. ఇక్కడ నేనే మాట్లాడేది, అక్కడ నేనే కదా. నేను అనే దానిలో తేడా లేదు కదా. అవునా? అయినా భగవద్గీత మొత్తంలో కృష్ణుడు కాదుగా అక్కడ సందేశం ఇచ్చింది, భగవంతుడిగా. భగవంతుడు తనకు తానుగా మాట్లాడలేడు కదా, తన దాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేడు కదా. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు నేనన్నా, నేను చూస్తున్నానని మీరన్నా, నేను అనేది ఒకటే కదా. ఈ నేను అనేది తనకు తానుగా వ్యక్తం చేయలేదు కదా. అవునా? ఈ శరీరం, ఈ మనసు ద్వారా, ఈ నోటి ద్వారా ఇక్కడున్న నేను వ్యక్తం చేస్తుంది.
అక్కడ శరీరం ద్వారా, అక్కడ మనసు ద్వారా, అక్కడ నోటి ద్వారా, అక్కడ నేను చిన్న బల్బు చిన్నగా వెలుగుతుంది, పెద్ద బల్బు పెద్దగా వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. అవునా? తిరిగినా కరెంటే, తిరగటానికి శక్తి కరెంటే, వెలగటానికి శక్తి కరెంటే. అవునా? అందరిలో ఉన్న కరెంట్ ఒకటే కదా. అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే బాధ్యత ఉన్నప్పుడు అసలు ఇప్పుడు మనం ఒక ఎవరికన్నా దెబ్బ తగిలి హాస్పిటల్కి తీసుకెళ్తే బాగా సీరియస్, ఒక్కోసారి కప్పుకోవచ్చు. నేను అది చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. గుర్తొచ్చింది ఒకటి. ఒక పిల్లవాడికి కత్తెర ఏదో చేత్తో పట్టుకున్నాడేమో, చేత్తో పట్టుకుంటే ఎదుటి వాళ్ళు వచ్చి టక్మని వాళ్ళ మీద పడేసరికి ఆ చేయి ఇటు తగిలి ఆ కత్తెర ఇట్లా ఉంటుంది. కత్తెర అందులో ఒక పాత్ర కంటిలోకి వెళ్ళింది. ఇలా చూస్తే మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి? అసలు కూడా చూడలేం. అవునా? నార్మల్గా అది మనం ఇప్పుడు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తే మనం చూసిన వాళ్ళందరూ పక్క వాళ్ళు ఇట్టెందుకైంది అని బాధ భరించలేరు. అమ్మో ఏమైపోతాడు అని భయాన్ని తట్టుకోలేరు. ఇది పరిస్థితి. కానీ వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఒక్కటి మాట తెలుసుకున్నారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా డాక్టరు ఇట్టెందుకైంది అని అంటే అతను ఏమైనా చేయగలడా? ఏమవుతుందంటే ఏమైనా చేయగలడా? ఏమైందని చూస్తాడు, ఏమి చెయ్యాలని ఆలోచిస్తాడు. ఏమవుతుందని ఆలోచించడు, ఇట్టెందుకైందని ఆలోచించడు. ఏం జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి, ఈ 2 ప్రశ్నలు తప్ప. అంటే డాక్టర్కే అంత ఇది ఉన్నప్పుడు ఇప్పుడు చిన్నపిల్లలకి ఇంజెక్షన్ చేయాలంటే వాళ్ళు ఒక్కోసారి బాగా ఏడుస్తారు, గందరగోళం కూడా చేస్తారు. కానీ నిజంగా ఇంజెక్షన్ చేయకపోతే మందులేమో అంత పనికిరావు ఆ పర్టికులర్ జబ్బుకు కానీ దేనికి కానీ. ఇప్పుడు అయ్యో పాపం పిల్లాడు ఏడుస్తున్నాడే అంటే మరి ఇంజెక్షన్ ఇవ్వగలరా? కొంచెం ఇబ్బంది పెట్టో, మోసం చేసో, దగా చేసో, కొంచెం బలవంతం చేసో ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే కదా అతని మేలుకైనా సరే. అంటే ఇది సమాజం ఓవరాల్గా మేలు కోసం జరిగే పనిని అది ఎవరొకళ్ళు చేయాల్సిందే కదా, చెడు జరగకుండా మంచి జరగటానికి. అవునా? అది అంతేగాని భగవంతుడు 3వ అధ్యాయం 22వ శ్లోకంలో అంటాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించిన. ఈ 3 లోకాల్లో నాకు ఎలాంటి బాధ్యత లేదు. భగవంతుడు అంటే ఎవరు? అందరిలో ఉన్న నేను అనే ఆధారం. కరెంట్ అంటుంది నాకు వెళ్ళగాల్సిన పని లేదు, నాకు తిరగాల్సిన పని లేదు, కానీ అందరికి ఆధారంగా ఉన్నాను, అందరికి సపోర్ట్ చేస్తున్నాను. అట్లానే రోడ్డు కూడా అంటుంది ఏమని, నేను ఒకళ్ళని స్పీడ్గా వెళ్ళేటట్టు చేయటమో నా బాధ్యత కాదు, ఒకళ్ళు స్లోగా వెళ్ళేటట్టు చేయటమో నా బాధ్యత కాదు, ర్యాష్గా వెళ్ళి యాక్సిడెంట్ చేసి దెబ్బతింటమో నా చేతిలో లేదు. కానీ ఎవరి కదలికి నేను కారణం కాదు. కానీ అన్నిటికీ నేనంటూ లేకపోతే ఏ ఒక్కళ్ళు కూడా స్పీడ్గా వెళ్ళలేరు, స్లోగా వెళ్ళలేరు, పడలేరు, నిలబడలేరు. అన్నీ జరుగుతుంది నన్ను ఆధారంగా. కానీ నేను మాత్రం ఏమి చేయటమే. కానీ నేనంటూ లేకపోతే ఏది జరగదు. కరెంట్ అనేది ఆధారమే కానీ వాడే వస్తువులు వేరు. ఆధారమే కాదు, శక్తి కూడా. ఆధారము శక్తి, కానీ వాడే వస్తువులు వేరు. అలాగే భగవంతుడు అనేవాడు ఆధారము, కానీ మనము వాడి చేత అర్జునుడి చేత చేయించుతున్నాడు. రోడ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనం రోడ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, కరెంట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అవునా? అవునండి. అవగాహన చేసుకోవటానికి ఎగ్జాంపుల్స్ ఎన్ని, ఉదాహరణలు ఎందుకు, కేవలం ఎగ్జాంపుల్స్ తీసుకోవటానికి. అవునా? అది భగవంతుడి గురించి మనం నిన్న శ్లోకాలు చదువుకున్నప్పుడు ఏంది అది, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. కదిలే వాటిలో కదలని వాటిలో ఏకంగా వ్యాపించి ఉన్నది. వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ కురవే నమః. ఇది పంచేంద్రియాలకు తెలియదు కదా నేను అనేది. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఇది అంటాము. ఆ నేను నీ కళ్ళు చూడలేవు, ఈ చెవులు వినలేవు. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అక్కడ ఫ్యాన్ తిరుగుతున్నా ఆ సౌండ్ వినపడతా ఉంటుంది మనకి డిస్టర్బెన్స్గా. అది ఎక్కడో పక్కన లైట్ వెలుగుతుంటే నా మొహం చూడాల్సింది మీరు, మీ మొహం చూడాల్సింది నాకు, ఆ పక్క లైట్లు కనపడతా ఉంటాయి. వద్దన్నా బయట ఎన్ని వద్దన్నా కనపడతాయి, వద్దన్నా వినపడతాయి. తర్వాత మీరు కూర్చున్న రూమ్లో ఒక స్వెటర్ వేసుకొని కూర్చొని చక్కగా చలి ఉందో ఏమో మరి,
ఉమ్, అంటే చలి తెలుస్తుంది కాబట్టి స్వెట్టరు, ఎన్ని వద్దన్నా తెలుస్తాయి మనకి. కానీ ఇది ఎదురుగా కంప్యూటర్ ఉంది, ఇటు కొట్టాను, కొడితే చేతితో కొట్టగలిగాను, స్పర్శతో తెలుసుకోగలిగాను. ఆ, ఈ ఇక్కడ పుస్తకం పట్టుకుంటే మెత్తగా ఉంది, ఇట్లా అంటుంది. కంప్యూటర్ ఏమో ఇట్లా వంగదు కదా. ఆ, దాటి స్పర్శతో కొన్ని కనిపెడుతున్నాం, వాసనతో కొన్ని కనిపెడుతున్నాం, రుచితో కొన్ని కనిపెడుతున్నాం, కండ్లతో, చెవులతో, అన్ని రకాలుగా అన్ని తెలుసుకుంటున్నాం. వద్దన్న తెలుస్తూనే కొన్నిటిని మనసు పట్టించుకుంటుంది, కొన్నిటిని మనసు పట్టించుకోవటం లేదు. కానీ నేను అనేదాన్ని ఈ కళ్ళు ఎప్పుడన్నా చూసి చెప్పగలవా? నేనైతే మార్పు లేకుండా జీవితం 24 గంటలు మనకు ఆధారంగా ఉందో, ఏమైనా కూడా ఇందాక అన్నారు, నేను మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను, నేను కూర్చున్నా, నేను అనేది లేకుండా అసలు ఉన్నాను. ఉన్నావా అంటే ఉన్నాను అంటున్నావు కదా. ఉన్నాను. ఎక్కడున్నావు? కూర్చొని ఉన్నాను, నుంచొని ఉన్నాను, మాట్లాడుతున్నాను. ఏం చిన్నా ఉన్నాను అనేది లేకుండా లేనే లేదు కదా. ఉన్నాను అనేదాన్ని మార్పు లేకుండా ఉన్నాను, మారే అన్నిటినీ మనం గమనిస్తున్నాం, కానీ మార్పు లేని వాటిని గమనించట్లేదు. నిన్న కూడా అనుకున్నాం, ఏది మీ గురించి అడిగినా, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి మీకు సంబంధాలు ఎట్లా ఉన్నాయంటే టక్కుమని మీరు చెప్పలేదు. అంతకుముందు మీ చెవులతో వాళ్ళ మాటలు విని, వాళ్ళ ప్రవర్తన చూసి, మీరు మీ మనసు ఏర్పడుకున్న ఇష్టాయిష్టాలతో వాళ్ళ వ్యవహారాన్ని మీ మనసులో ఏదైతే పెట్టుకున్నావో అది గుర్తు తెచ్చుకొని మీ సంబంధాలు ఎట్లున్నాయంటే చెబుతావు. కానీ నీకుగా నీ ఎత్తు ఎంతో తెలీదు, లావు ఎంతో తెలీదు, నోట్లో పళ్ళు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇప్పుడు చెప్పండి, మీ నోట్లో పళ్ళు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు మీకు తెలుస్తుందా? అంతకుముందు చూసి లెక్క పెట్టుకొని గుర్తుపెట్టుకుని చెప్పకండి. ఇప్పుడు మీ నోట్లో పళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుస్తుందా? మీ శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయో తెలుస్తుందా? అసలు మీ ముఖం ఎట్లుందో ఈ క్షణంలో మీకు తెలుస్తుందా? తెలియదు. అసలు ఈ ప్రపంచంలో అన్నిటిని మనం చూస్తాం, కానీ ఈ కళ్ళు మనం ఎప్పుడు చూడలేవు. అవునా? అవును. సరే, కళ్ళు మీరు చూసినప్పుడు అద్దం ఉంటే గాని కనపడదు. మీ మొహం మీకు అద్దం ఉంటే గాని కనపడదు కదా. అవును. అద్దం పర్ఫెక్ట్ అంటారా? కానీ చాలా వరకు పర్ఫెక్ట్ అయినా 100% పర్ఫెక్ట్ కాదు. నెంబర్ 1. సరే, తర్వాత కళ్ళు ఈ కళ్ళు పర్ఫెక్టా? ఒకసారి చెయ్యి ఇట్లా పెట్టాను కదా, ఈ చేతి మీద ఎన్నో రంధ్రాలు ఉంటాయి. ఇది కొంచెం ఎండొస్తే చెమటలు సెట్ బయటికి రావడానికి. అవునా? మరి ఇట్లా చూసి ఆ రంధ్రాలని ఈ కళ్ళు చూడగలుగుతున్నాయా? వేరే గద్ద అంటే తెలుసు కదా, ఈగిల్. అవునా? ఎక్కడో ఉండి చిన్న కోడి పిల్లని అక్కడి నుంచి చూసి వచ్చి పట్టుకొని అంత దూరం నుంచి చూడగలిగే అంతటి షార్ప్ ఐస్ ఉన్నాయి గడ్డకి. మనకి ఈ శరీరం లోపల ఉన్న రంధ్రాలు కూడా సరిగా తెలియదు. అవునా? తర్వాత అక్షరాలు కూడా కొంచెం చిన్న అక్షరాలు అయితే కనపడవు. అవునవును. అంటే మన కళ్ళు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ కాని కళ్ళతో, పర్ఫెక్ట్ కాని అద్దంతో అక్కడ చూడండి, మీ మొహం మీరు అద్దంలో చూసుకునేటప్పుడు అక్కడ ఎలాంటి లైట్ ఉందో దాన్ని బట్టి మీ మొహం కనపడుద్ది. కానీ అవునా? అవును సార్. ట్యూబ్ లైట్ ఉంటే ఒకటి, ఎర్ర లైట్ ఉంటే ఒక రకంగా. అంటే మీ కళ్ళని పరిస్థితిని బట్టి, అక్కడ అద్దాన్ని బట్టి, అక్కడ ఉన్న లైట్ని బట్టి మీకు మీ ముఖాన్ని మీరు చూడగలుగుతున్నారు. కానీ మీ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టే ఎప్పుడు చూడలేదు. అవునా? అవును సార్. అలా చూసింది ఇండైరెక్ట్గా వీటన్నిటి ద్వారా చూసింది ఏదైతే ఉందో అది కూడా ఎప్పుడు మీకు గుర్తుంటుంది. ఎప్పుడు చూశారో అద్దంలో, అప్పుడు ఏం చూశారో సరే, అప్పుడు అద్దంలో చూశారు సరే, కానీ మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీ వాళ్ళు ఏ పరిపాటలేదా, ఎప్పుడు అద్దం ముందు కూర్చోటమేనా అన్నారనుకోండి. అనగానే అప్పుడు మీ ముఖాన్ని మీరు చూసే అభిప్రాయం మారుతుంది ఎంతో కొంత. అవునా కాదా? ఖచ్చితంగా. అంటే మారే మనసు మీద ఆధారపడి, అక్కడున్న లైట్ మీద ఆధారపడి, అక్కడున్న అద్దం మిర్రర్ యొక్క పర్ఫెక్ట్నెస్ బట్టి ఆధారపడి మీ కళ్ళ యొక్క కొంతమంది చత్వారం ఇవన్నీ కూడా రకరకాలు ఉంటుంది. ఇంపర్ఫెక్ట్ కళ్ళతో ఇన్ని మార్పు చెందుతుంటే వీటన్నిటి ద్వారా పొద్దున ఎప్పుడో మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీ ముఖం ఎట్లా ఉందని మీరు అనుకున్నారో అది మీరు గుర్తుపెట్టుకున్నారు. కానీ ఉన్నదాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకున్నారు? ఉన్నదాన్ని ఎప్పుడు చూశారు ఒకసారి కూడా జీవితంలో? బయట ఉన్న దీన్నే చూడలేదు. నేను అనే దాన్ని ఈ కళ్ళు ఎక్కడ చూడగలుగుతాయి? అవునా? అవును. అవును.
సో నేను అనేది అంతటా సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నది, అందరిలో ఉన్నది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, విడివిడిగా ఉన్నట్టుగా ఉంది. ఎట్లయితే చిన్న బల్బులో పెద్ద బల్బులో ఫ్యాన్లో కరెంటు వేరువేరుగా ఉందని మన నార్మల్ వాళ్ళు అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఉండటం ఏకంగానే ఉంది. అవిభక్తం అంటే అన్నిట్లో ఉన్నది ఒకటే కరెంట్, మెయిన్ ఆఫ్ చేస్తే అన్నీ అయిపోతాయి. మరి ఏ పరిమితి లేదు, ఏ లక్షణాలు లేదు, అన్నింటిలో ఏకంగానే ఉంది. కానీ మనకి తెలిసి తెలియని వాళ్ళకి మాత్రం అది వేరు ఇది వేరనే భావంతో మనం చూస్తున్నాము. కానీ ఏ నేను అతి ముఖ్యమో, ఏ నేను మరణం లేకుండా ఉండాలని ఈ మనసు కూడా 24 మారే మనసు కూడా, మారే బుద్ధి కూడా 24 గంటలు ఏ నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నామో ఆ నేనుకు పరిమితి లేదు, ఆ నేనుకు మార్పు లేదు. కాబట్టి అది అనంతము, శాశ్వతము. ఇది భగవద్గీత. ఇది మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన 9వ అధ్యాయం 4వ శ్లోకములో నేను సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాను, కాకపోతే పంచేంద్రియాలకి వ్యక్తమయ్యేటట్లేను. అతీంద్రియం, బుద్ధిగ్రాహ్యం. ఉన్నాననేది వివేకమైన బుద్ధికి తెలుస్తుంది, లోపల నుంచి తెలుస్తుంది, కానీ పంచేంద్రియాలకి తెలియబడదు. ఎక్కడుంది? అందరి ప్రాణుల్లో, అన్నింటిలో కూడా, చెట్లలో, పుట్టల్లో, దీనిలో కూడా లోపల ఉంది, బయట ఉంది, కదిలే వాటిలో ఉంది, కదల వాటిలో ఉంది. కాకపోతే సూక్ష్మం కదా, అంటే పంచేంద్రియాలకు అవ్యక్తం కదా, అందుకని నీకు తెలియట్లేదు కదా అని చెప్పి ఉన్నాను అనేది మార్పు లేకుండా ఉండి సత్యమై ఉన్నప్పటికీ తెలియట్లేదు. కాబట్టి ఎక్కడో ఉందని నువ్వు బయట ఎదగటం మొదలెడితే 100 జన్మలు ఎత్తినా దొరకదు. కానీ వెనక్కి తిరిగి చూస్తే 0 డిస్టెన్స్లో ఏ మాట మాట్లాడుతున్నావు ప్రతి దానికి ఆధారంగా, నీ మనసు యొక్క ప్రతి ప్రవర్తనకు ఆధారంగా, నీ బుద్ధి యొక్క ప్రతి ప్రవర్తనకు ఆధారంగా లోపల నుంచే ప్రత్యక్షంగా చేస్తున్నాను, ఉంటున్నాను, చేస్తున్నాను, ఇంత ప్రత్యక్షంగా తెలుస్తుంది. కానీ ఆఖరికి నేను ఆడా నేను మగా అనేది ఈ శరీరం చూసి బాగా గుర్తుపెట్టుకొని చెబుతున్నదే కానీ నేను ఆడా నేను మగ అనేది కూడా లోపల నుంచి వచ్చింది కాదు. అది బాగా తెచ్చిపెట్టుకున్నాం బాగా. తర్వాత ఇంతెందుకు ఆడ మగ అంటే? నేను అనేది ఆడ కాదు, మగ కాదు, శరీరం ఆడ. నిన్న ఒక శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. జ్ఞానం ఎక్కడ ఉందంటే కర్మయోగంలో 42వ శ్లోకం ఉంది. ఇది ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధే పరతస్తు సహా. శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి. ఎందుకంటే కళ్ళు చెవులు లేకపోతే ఈ శరీరం ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే. ఇంద్రియాల కన్నా మనసు గొప్పది. ఏంటంటే మనసు లేకపోతే కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు. మనసు కన్నా ఇప్పుడు క్లాసులో కూర్చోవాలా లేకపోతే ఇంట్లో వంట చేసి పెట్టాలా వాళ్ళకి అని 2 ఆలోచనలు వస్తే ఏది చేయాలని నిర్ణయించేది బుద్ధి. కాబట్టి బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తే మనసుని శరీరాన్ని వాడి ఏం చేయాలో చేస్తుంది అది. కానీ మరి ఈ బుద్ధి ఈ మారే మనసు కన్నా గొప్పదైతే మరి బుద్ధి లేక పనిచేసాను, ఎన్నో నిర్ణయాలు తప్పు తీసుకుంటాం. పట్టాలకి చెప్పం బుద్ధి లేదని మనమే అనుకుంటాం. బుద్ధి లేక పనిచేసాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని. సో బుద్ధి కూడా మారుతుంది. మరి బుద్ధి లేక అన్నావంటే అది సరిగా లేదు అని, తప్పుడు నిర్ణయం తీసుకుంటుందని నువ్వు గుర్తించే మాట్లాడుతున్నావు. మరి నా బుద్ధి, నా మనసు, నాది అన్నప్పుడు నేననేవాడు ఒకడున్నాడు, ఆధారంగా ఉన్నాడు, మార్పు లేకుండా ఉన్నాడు, ఏ లక్షణాలు లేకుండా ఉన్నాడు. ఆ నేనే ఈ నేనని తెలియబడుతున్నా. ఈ నేను అనేది మారే బుద్ధి కన్నా కూడా ఆధారమైనది, శ్రేష్టమైనది, దాని పరిమితి లేనిది, అందరిలో ఉన్నది, సమానంగా ఉన్నది, ప్రత్యక్షంగా లోపల నుంచే ఉన్నాను అని తెలుస్తున్నది. ఇది కర్మయోగంలో 42వ శ్లోకంలో ఉందని మనం చెప్పుకున్నాం. మరి ఈ నేను నేనేంటంటే ఇది అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, సకల ప్రాణులకి ఆధారంగా ఉన్న అహం అంటే నేను. అహం ఇందాక నమస్కారం అన్నాయి, నమస్తే అంటే నమస్కార అంటారు కదా. అసలు నమస్కారం అంటే అసలు కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆడ నేను మగ అనేది కూడా ఆకారమే అయినప్పుడు, నమస్కారం అన్నప్పుడు నేను ఆడ నేను మగ అనేది కూడా మర్చిపోయి ఉండటమే నిజమైన నమస్కారం. ఎందుకంటే దీన్నే పక్కన పెట్టినప్పుడు తత్మయన్ని ఇక కులం, మతం, ప్రాంతం, ఎక్కువ తక్కువ, చదువుకున్న దాన్ని, చదువు లేని దాన్ని, ఇవన్నీ మనసుకి, బుద్ధికి, శరీరానికి సంబంధించిన ఇవన్నీ కూడా తప్పుకుంటాయి. అంటే మనహ అంటే నమః,
నమః అంటే అన్నిటిని వదిలేసినట్టు, నమస్కారం అంటే నేను కల్పించుకున్న ఆకారాలు. నేను టీచరు, నేను నేను కూతురు, నేను భార్య, నేను నేను తల్లి, ఇవన్నీ కూడా మన రిలేషన్స్తో ఏర్పడ్డాయే కానీ ఆ రిలేషన్స్ బట్టు మనం తెచ్చుకున్న భావాలే కానీ ఈ నేను గురించి అసలు ఈ నేనుకి ఈ ఈ ఆడ లేదు, మగ లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, అంతటా ఉన్నది ఒకటే. ఇది ఇంతటి భగవద్గీత మొత్తం. అందుకనే అన్ని ధర్మాలు వదిలేయి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే అన్ని నేను చెబుతుంటే మీరెందుకు చెబుతారు? సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం. ఈ భగవంతుడు ఎంత దొంగవాడో తెలుసా? నన్ను ఒక్కడనే పట్టుకో, అప్పుడు నీకు పాపాలన్నీ తొలగిస్తాను, మోక్షాన్ని ఇస్తానన్నాడు. పాపం అంటే ఏంటో తెలుసా? నీలోని భయము, భయపడటమే పాపం, బాధపడటమే పాపం. అంటే పాపాలు తొలగిస్తా అంటే నీలో భయాన్ని, బాధని తొలగిస్తాను అనే అర్థమైందా? పాపం అంటే ఏమి లేదు. ఏది భయాన్ని కలిగిస్తుంది, ఏ పని చేస్తే మనకు భయం కలిగిస్తుందో అది పాప పని. ఏది చేస్తే మనకు భయం కలుగుతుందో అది పాప పని అని అర్థం, ఇంకేం లేదు. మరి పాపాలు తొలగిస్తారంటే నీలో భయాలు, బాధలు, వెలితి, అసంతృప్తి, నేను తక్కువ అనే ఆవేదన, ఇది కూడా ఏమాత్రం లేకుండా, పాపాలు లేకుండా భయం ఉండదు, బాధ ఉండదు, వెలితి ఉండదు, ఏమి లేని అన్నిటిని నేను తొలగిస్తాను, స్వేచ్ఛని ఇస్తాను. మోక్షం ఇస్తానంటే సంపూర్ణమైన స్వేచ్ఛని ఇస్తాను. అంటే అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్పండి? ఇస్తాడా వచ్చి మీకు ఏమన్నా? ఎవరికైనా బాధ ఎప్పుడు వస్తుంది? నేను తక్కువ అని అనుకుంటే కదా, కరెక్టేనా? అవును సార్. మరి మరి నేను అనేది సత్యము అంటే ఇంకొక పేరు భగవంతుడు. అంటే భగవద్గీతలో నేను అనే దానికి పెట్టిన పేరు భగవంతుడు. మనం ఇంకా స్పష్టంగా భగవంతుడు ఇవన్నీ మనం కన్వీనియంట్ భగవంతుడని, పరమాత్మని, పరబ్రహ్మని పేరు పెట్టాం. కానీ అసలు నేనేంటి? మార్పు లేనిది, పరిమితి లేనిది. అవునా? మరి భగవంతుడు అని పేరు చెప్పండి, నేను అని సత్యం అని పేరు చెప్పండి. నేను సత్యం అని గుర్తించినప్పుడు నేను తక్కువ అనేది ఉండదు కదా. ఇప్పుడు నేను సత్యమని గుర్తిస్తే, అంటే భగవంతుడిని గుర్తిస్తే, నేను తక్కువ అనేది ఉండదు, బాధ ఉండదు, వెలితి ఉండదు, అసంతృప్తి ఉండదు, ఎగిరిపోయింది. ఇంకా ఇంకొకళ్ళు వచ్చి చేసి పెట్టేది ఏంటి మనకి? అంటే నేను అనేది నాశనం కాదు అని, నేను నాశనం కాను అనే జ్ఞానాన్ని, నేను అనేది సత్యం, మార్పు లేనిది. అఫ్కోర్స్ బ్రాకెట్లో భగవంతుడు అని పేరు పెట్టాము, అది వేరే సంగతి. కానీ నేను అనేది నాశనం కాదు అని నీ మనసులోకి ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో, అంటే నేనుని పట్టుకుంటావో, మనసులో నేనుని మనసులో గుర్తిస్తావో, అంటే పట్టుకుంటావో, నిలబెట్టుకుంటావో, అప్పుడు నేను సత్యమని బాగుంటే ఇక నేనేమైపోతానో, నేను బతకలేనేమో అని ఆలోచనలు కానీ, దాంతో వచ్చే భయాలు కానీ అన్ని ఎగిరిపోతాయి. ఇప్పుడు చెప్పండి, అసలు నేనేమన్నా చేసిందా? నేను పట్టుకుంటే మనకి అసంతృప్తి పోతుంది, బాధ పోతుంది, భయం పోతుంది. ఇక ఆ నేను ఏం చేసే పని లేదు. కరెక్టేనా? అంతే సార్. అంటే అసలు భక్తి యోగంలో కూడా భక్తి యోగం అంటే ఏమనుకుంటారు? ఆయన వేరే ఉంటాడు, మనం వేరే, ఆయన అంటే భక్తి కలిగి ఉండటం అనుకుంటారు. అవునా? అవును సార్. భక్తి యోగంలో అడగండి నాగరాజు గారు. ఓహో, నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. మధ్యలో పదం, శ్లోకంలో ముందు పదం చదవద్దు. కాదు, మధ్యలో ఎక్కడన్నా ఒక పదం అడగండి నాగరాజు గారు. ఉంటుంది అంతే, వేరే ఏం లేదు. ఇది ముఖ్యం కాదు. కానీ అన్మ్యూట్ చేసుకోండి సార్. మై అర్పిత మనోబుద్ధి, నేనే అడుగుతున్నా, మీరు చెప్పాలి ఏ శ్లోకం. లేకపోతే మానవమానయో సంతుష్టో ఏనకేన చిత్ అవ్యక్తాసక్త చేతసాం. నేను మధ్యలో పదాలు అడుగుతున్నా.
ఎవరన్నా మీరు ఆ శ్లోకం నంబర్లు చెప్పాలి. మీరు అడగటం లేట్ అవుతుంది కాబట్టి నేను అడుగుతున్నా, ఏం చేస్తాను? అడుగుతారు సార్, మన వాళ్ళే అడుగుతారు. ఛాన్స్ ఇద్దాం. అమ్మ అందరికి అన్మ్యూట్ ఏమో ఒకరు చెప్తారు. అందరు అన్మ్యూట్ లోనే ఉన్నారు మేడం. అన్మ్యూట్ ఓకే, చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. అక్కడ మైక్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేనేమో పైన ముసలి వేషం వేసుకున్నా గౌరవిస్తారని, లోపలేమో 16 ఏళ్ల కుర్రాడు లోపలేమో హడావుడి. 16 ఏళ్ళు, మనమేమో ఇక్కడ ఉన్నాము, ఇక్కడేమో ఆ, మనకేమో 80 ఏళ్ళు. మీరందరేమో నెమ్మదిగా స్లోగా ఉన్నారు. మీతో ఎక్కడ కుదురుతుంది నాకు? దెబ్బ దెబ్బ చెప్పాలి. ఇంకెవరైనా? అమ్మ పద్మ, పద్మ సార్ నేను అంటే ఎవరు సార్? ఆ? నేను అయ్యి బాబు, అదేదో అంటారంట, రామాయణం అంతా ఇని రాముడికి సీత ఏమైందని ఎవరు అడుగుతున్నారు ఇక్కడ? బాలశంకర్ సార్ అడుగుతున్నారు మేడం, నేను అంటే ఎవరని. ఇంతసేపు చెప్పింది నేను గురించే కదా సార్. నేను అనేది ఆకాశం ఎట్లయితే ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్ని తనలో పెట్టుకొని ఉన్నదో, అలానే అంత ఆకాశం కన్నా సూక్ష్మమైనది, ఆకాశం కన్నా పెద్దదైనది. అది ఆ నేను అనేది లేని చోటే లేనే లేదు. ఇక నిన్న అసలు శ్లోకాలు వాడలేదు కదా. 7వ అధ్యాయం 7వ శ్లోకంలో మత్త పరతరం నా అన్యత్కించి దచ్చి ధనంజయ మై సర్వమిదం పూర్వతం సూత్రే మణిగణా ఇవ. అంటే ఒక దండ ఎవరైనా తీసుకొని వేస్తే దండలో దారం ఆధారంగా లేకుండా ఒక్క పూస కానీ ఒక్క పువ్వు కానీ ఉండదు. అవునా? అవును సార్. ఏ దండ వేస్తే అందులో పూసలు అనుకోండి, లేకపోతే పూలు అనుకోండి, లోపల దారం కనపడదు. కానీ ఆ దారం ఆధారం లేకపోతే ఒక పువ్వు దండలో నిలబడదు, ఒక పూస కూడా దండలో నిలబడదు, రాయలు పడిపోతాయి. అవునా? అలా నేను అనే చైతన్యం, ఇది చైతన్యం లేని చోటు సూది మన మోపినంత కూడా ఈ సృష్టి మొత్తంలో లేదు. సూది మనం మోపినంత కూడా లేదు, అంతటా ఉన్నది, అణువున ఉన్నది, లేని చోటే లేదు. మత్త 7వ అధ్యాయం 7వ శ్లోకం మత్త పరతరం నాణ్యక్కించి దస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవని 7లో చెప్తే, 9వ అధ్యాయంలో 4వ శ్లోకం ఇందాక చెప్పా, మయా తతం ఇదం సర్వం జగత్ అవ్యక్తంగా సృష్టి మొత్తం వ్యాపించున్నాను. ఎట్లయితే ఆకాశం కూడా వ్యక్తం కాదు కదా, అలానే వ్యక్తం కాకుండానే భూమి లోపల ఆకాశం ఉంది, భూమి బయట ఆకాశం ఉంది, సూర్యుడిలో, చంద్రుడిలో, నక్షత్రాలు అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి. వాటి లోపల కూడా ఆకాశం ఉంది. కొండ లోపల ఆకాశం ఉంది, కొండ బయట ఆకాశం ఉంది. అలా ఉన్నప్పుడు నేను అనే మరి ఎంత ఉన్నా దానికి సైజు లేదు, పరిమితి లేదు. కానీ నేను అనే మార్పు లేకుండా ఆధారంగా ఈ మనసు, ఈ బుద్ధి పనిచేస్తుందో అది ఒక్కటే మనకి పంచేంద్రియాలు లేకపోయినా 24 గంటలు తెలుస్తుంది, పరిమితి లేకుండా, మార్పు లేకుండా తెలుస్తుంది. అందుకని నేనంటే ఎక్కడ ఉంటుంది అని అడగండి. సరే థ్యాంక్ యూ సార్. కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను సార్, అందుకు ఏం పర్లేదు. ఈ మాట నేను మాట్లాడటం మీ గురించి కాదు. అదే మీరు తత్మా వాళ్ళందరికి విన్నాళ్ళందరికి అర్థమైంది అనుకుంటున్నారా? మీరేమన్నా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇప్పుడు ఆలు లేకపోతే ABCDలు రాసేటప్పుడు ఒక్కసారి రాయించగానే అక్షరం రాయటం రాదు ఎవరికి కూడా. అవును. అలా అయితే నేను కూడా ఆ భావంలో నిలబడ్డానన్నా. సో అయితే ఇందాక నేను చెప్పిన ఒక శ్లోకం, మొట్టమొదటి శ్లోకం భక్తి యోగంలో నేనే అడుగుతా వచ్చాను కదా నేను మీకు ఎదురుగా. అందులో 14వ శ్లోకం సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అని ఉంటుంది. అయితే ఒక్క మాట, భక్తి యోగంలో నార్మల్ ఏమనుకుంటారు ఎవరైనా భక్తి యోగం అంటే ఆయన వేరు మనం వేరు, భక్తి నమస్కారం ఆయన పట్టుకోవడం ఏదో ఒకటి చేయటం అంటారు కదా. అయితే అంటే భక్తి అంటే మనకు ఆయన అంటే ఇష్టం. ఎవరైనా చూడండి, సినిమా హీరోలు వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా నేను మీ ఫ్యాన్ అండి, మీరంటే అభిమానం అండి అంటే అంతటి వాళ్ళు కూడా డౌన్ అవుతారు. కరెక్టేనా? ఎదుటి వాడి హృదయంలో చూడు, నేను 1,00,000 కోట్లు పెట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నా ఆ ఇల్లు మొత్తం ఇతనికి నేనున్నాను నీకు అని మాట చెప్పలేదు. కరెక్టేనా? అవును. అదే
ఆఖరికి ఇంతెందుకు మనుషుల మీద కన్నా ఇంటి కుక్కలను వాళ్ళని పెంచుకుని వాటి మీద అభిమానం ఎందుకు చూపిస్తారంటే ఆ కొంచెం ఏదో పెట్టినందుకు అది ఎంత ప్రేమను చూపిస్తుందంటే అది అప్పుడు మనకి స్థానం ఎక్కడ దొరికినట్టు దాని హృదయం అంటే మూలంలో. అవునా? ఏం ఫీల్ అవుతున్నాం? దాని హృదయంలో. అంటే హృదయం అంటే చైతన్యం. అది చెక్క కాదు, దోసకాయ కాదు, ఇది 1 టన్ను బంగారం కూడా కాదు. అవునా? టన్ను బంగారం కూడా మనకు ప్లేస్ ఇవ్వలేదు. సో అయితే ఇప్పుడు అదే దేవుడికి అంటే మనం అంటే భక్తి ఇష్టమైతే, భక్తి అంటే ఇష్టమే కదా, మరి అప్పుడు దేవుడికి వద్దన్న మనకు లొంగిపోతాడనే కదా. ఏది కోట్లు ఉన్న హీరోలు మామూలు ఏమి లేని కుర్రవాడు నేను మీ అభిమానం అంటే ఎట్లయితే ఒక టెంపరీగా ఇదైపోతాడో. అవునా? అలానే మరి భగవంతుడు కూడా అట్లా లొంగాలి కదా. అయితే లొంగితే ఏం చేస్తాడు భగవంతుడు? నార్మల్గా చెప్పండి, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి మనం అంటే ఇష్టమైతే, అంటే మనం వాళ్ళకి ఇష్టంగా అయ్యేటట్టు మనం ప్రవర్తిస్తే వాళ్ళకి మనం అంటే ఇష్టం అవుతుంది. అప్పుడు ఏమన్నా ఇవ్వగలడు. కానీ ఎంత చీఫ్ మినిస్టర్ ఇవ్వైనా ఒక ఐఏఎస్ పోస్ట్ ఇవ్వగలడా? ఇవ్వలేడు. కొంతవరకే ఇవ్వగలడు చీఫ్ మినిస్టర్ అనుకున్నా. కరెక్ట్. చీఫ్ మినిస్టరు నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువ ఇవ్వగలడు మనకి. అవునా? ఎందుకంటే పవర్ ఉంది కాబట్టి. కానీ ఒక లిమిటే ఇవ్వగలడు. ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయితే కాకుండా ఏ చీఫ్ మినిస్టర్ చేతిలో కూడా రూల్ ప్రకారం అతనికి పరిమితి కొంత ఉంటుంది. కరెక్టేనా? అదే భగవంతుడు అనుకుంటే, భగవంతుడికి మనం అయితే ఇష్టమైతే అతనికి మనకి ఇవ్వలేనిది ఏమన్నా ఉంటుందా? ఉండదు. మరి భగవద్గీత మొత్తం ఏమంటాడు? అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢం చేయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అటు మొదలెట్టి అలాంటి భక్తులు నాకు ఇష్టం, అలాంటి భక్తులు నాకు ఇష్టం అని 13 శ్లోకం నుంచి మొదలెట్టి 20వ శ్లోకం దాకా ఇలాంటి వాడు నాకు ఇష్టం, ఇలాంటి వాడు నాకు ఇష్టం, ఇలాంటి వాడు నాకు ఇష్టం అని చెబుతున్నాడు. మరి అలాంటి వాడు ఇష్టమైతే భగవంతుడు ఇవ్వలేదంటే ఏముంటుంది వాళ్ళకి? నువ్వు నేనైతే మనకి ఎవరికైనా ఇష్టమైనా కొంచెమే ఇవ్వగలుగుతావు, కొంచెం హెల్ప్ చేయగలుగుతాం. అదే భగవంతుడికి ఇష్టమైతే భగవంతుడు ఇవ్వలేని ఏంటి? లేదు. అవునా? ఇప్పుడు మనం భగవంతుడికి ఇష్టం అవటమే కదా నిజమైన భక్తి అంటే. మరి భగవంతుడు మరి ఇష్టమైతే మనం మనకేమి ఇస్తాడు చెప్పండి? కానీ ఏది ఇవ్వాలంటే ముందు మనం ఆయనకి ఇష్టం అవ్వాలి కదా. అవును, ఆయనకి ఇష్టమయ్యేలా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమయ్యేటట్టు మనం ఉండాలంటే ఆయన చెప్పిన మాట ఎలాంటి భక్తులు అంటే రకరకాల పాయింట్లు చెప్పాడు. అందులో ఒక పాయింటే చెప్తా. ఒక పాయింటే 14వ అధ్యాయంలో మొట్టమొదటి పదం ఇది. 12వ అధ్యాయంలో 14వ శ్లోకం 14th శ్లోకంలో మొట్టమొదటి పదం ఎవరైనా తీసి చదువుతారా? అది ఓపెన్ చేయండి. 12వ భక్తి యోగం 12వ అధ్యాయంలో 14వ శ్లోకంలో మొట్టమొదటి ఒక్క పదం ఇది అయితే బాగుంటుందండి. చెప్పండి. ఎవరైనా చెప్పండి అమ్మా. అనురాధ గారు చెప్పండి. సంతుష్ట సంతతం యోగి. చాలు ఒక పదమే నేను చదవమంది. సంతుష్ట సతతం అన్నాడు. అంటే ఎవరైతే ఎప్పుడు తృప్తిగా ఉంటారో వాడు నాకు ఇష్టం అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఇది ఎక్కడ జరుగుతుంది సార్? ఎవడైతే తృప్తిగా ఉంటాడో అంటే మనిషికి తృప్తి అనేది ఎక్కడొస్తోంది? అది కాదు, బాగా ఇక్కడ తినండి. కాసేపు సరదా కృష్ణుడు కూడా అనుకుందాం. ఎందుకంటే అవునా, ఇది కాసేపు మాట్లాడుకోవటానికి ఏమన్నా భగవంతుడు అందరిలో ఉన్నాడు. అయితే బాగా వినండి, ఇట్లా అర్థం చేసుకోండి. ఎవరైతే ఎప్పుడు సంతుష్ట సతతం, ఎప్పుడు ఎవరైతే ఎప్పుడు తృప్తిగా ఉంటారో వాడు నాకు ఇష్టము అన్నాడు. సపోజ్ కష్టపడి మనం తెలివిగా ఏదో ఒకటి చేసి ఎప్పుడు తృప్తిగా ఉన్నాము అనుకోండి. అవునా? ఇప్పుడు నాకు భగవంతుడు ఇచ్చేది ఏంటి?
నాకు కావాల్సింది ఏంటి, భగవంతుడు ఇచ్చేది ఏంటి? ఎప్పుడు తృప్తిగా ఉన్నవాడికి తృప్తిగా ఉన్నవాడికి ఇంకేం అవసరం ఉండదు. హ, ఆయన పెట్టిన కండిషన్ చూడండి. అదే ఎప్పుడు తృప్తిగా ఉంటే వాడు నాకెంత ఇష్టం అంటే, అమ్మో చీఫ్ మినిస్టర్కి ఇష్టం అయితేనే నాకు ఇంత చేయగలడు, ప్రైమ్ మినిస్టర్కి అయితే ఇంత ఎక్కువ చేయగలడు, భగవంతుడికే ఇష్టం అయితే అసలు నాకు నాకు ఆయన ఏదని సృష్టి మొత్తం నాకు ఇవ్వాలని ఇవ్వగలడు. అవునా? అందుకని సంతృప్తిగా ఉందామని ధ్యానంలో ఎన్ని కూర్చొని ఎప్పుడు తృప్తిగా తయారనుకోండి, అప్పుడు ఇక భగవంతుడు కానీ భగవంతుడు ఇచ్చేది కానీ ఏమన్నా గుర్తుంటుందా? అవసరమే ఉండదు. అంటే అర్థం ఏంటి? ఆ? అంటే నువ్వు తృప్తిగా ఉంటే నువ్వు నేను ఒకటే. నేను సత్యమని గుర్తిస్తే నువ్వు తృప్తిగానే ఉంటావు, ధైర్యంగానే ఉంటావు, పూర్ణత్వంతోనే ఉంటావు. అంటే ఇప్పుడు చెప్పండి, అసలు ఎంత మోసం ఇది? కదా బయట ఉన్న భగవంతుడు ఉన్నాడా? ఆయన ఇవ్వాల్సింది ఉందా? బాగా అర్థం చేసుకోండి లోతుగా. మన మనస్సుని మనం కనుక పక్కన పెట్టగలిగితే, మనహాని అంటే మనసు అనేక రకాల ఇష్టాలతో అభిప్రాయాలతో ఉన్న మనసుని నమః అన్ని ఇష్టాలను తీసి పక్కన పెడితే, అన్ని నమ్మకాలను తీసి పక్కన పెడితే, అన్ని ఆకారాలను మనం ఏర్పరచుకున్న ఆకారాలని పక్కన పెడితే అప్పుడు పరమానందం ఉంటుంది. నమః మనసుని పక్కన పెడితే ఉన్నదే నువ్వు. ఆ నువ్వు అంటే భగవంతుడే. నేను అనేది భగవంతుడే. దాన్ని కవర్ చేసి అన్ని రకాల పరిమితులు సృష్టించి నానా ఇది ఉంటే నేను బతుకుతాను, లేకపోతే బతకలేనని అజ్ఞానం మనసును ఒకటి పెట్టి అర్థమవుతుందా ఇప్పుడు? అవును సార్. అంటే నేను చిన్నకి మా ఇంట్లో పైనుంచి కిందకి ఒక తాడు ఏలాడు కట్టాను. ఏలాడు కడితే పిల్లలు దాని మీద ఎక్కి పైకి వెళ్తే, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ వెళ్తే కొంచెం ప్రాక్టీస్ ఉంటుంది. ఏ వయసులో ఇది నేర్చుకుంటే ధైర్యం పెరగాలి కదా, చెట్లు ఎక్కితే అదొక ధైర్యం, ఈత నేర్చుకుంటే అదే స్కిల్స్ పెరుగుతాయి, స్కిల్స్ పెరిగినంత కూడా బాగుంటుంది, వికాసం జరుగుద్ది. అంటే ఈ తాడు ఎక్కితే కొంచెం చిన్నపిల్లలు అయితే మధ్యలో సగం ఎక్కిన తర్వాత చెయ్యి నొప్పి పుట్టింది అనుకోండి, పట్టుకోవటంలో కాళ్ళతో పట్టుకోవాలి, చేతితో పట్టుకోవాలా, చెయ్యి నొప్పి వచ్చింది అనుకోండి, పొరపాటున మధ్యలోకి ఎక్కిన తర్వాత వాళ్ళు చెయ్యి నొప్పి వచ్చిందని ఇట్లా వదిలేస్తే అప్పుడేమవుతుంది, కింద పడి పెద్ద దెబ్బ తగ్గుతుంది. అంటే మధ్యలో ఉన్న వాళ్ళని మనం ఇమీడియట్గా అక్కడ ఉండకపోవచ్చు, కొంచెం దూరంలో ఉండి పొరపాటు పడితే పెద్ద దెబ్బ తగులుతుంది. అప్పుడు ఏం చెప్పాలి మనం? బాబు నీకు చెయ్యి నొప్పి వచ్చితే అనుకో, మధ్యలో చెయ్యి వచ్చినా సరే ఇక పైకి ఎక్కడం మానేసి అక్కడి నుంచి కింద దిగేసి, కొంచెం నొప్పి వచ్చినా సరే పొరపాటును కూడా చెయ్యి వదిలిపెట్టద్దు. నొప్పి వచ్చింది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళే ప్రయత్నం ఆపేసి కానీ కిందకు వచ్చేసి అన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటే అంత సేఫ్గా ఉంటావు, పడకుండా ఉంటావు. కింద పడ్డావు అంటే పెద్ద దెబ్బ తగులుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పిన మాట ఇది కరెక్టేనా? అవునవును. అయితే ఇప్పుడు తాడు చెప్తుంది, నేను కాదు. ఇప్పుడు ఏమని ఆ పిల్లాడితో చెప్తుంది, అరే నువ్వు నన్ను ఎంత గట్టిగా పట్టుకుంటే నేను నిన్ను అంత కాపాడుతాను అని. ఇప్పుడు తాడు పాత్ర ఏమన్నా నిజంగా ఏమైనా తాడు చేస్తుందా? అది ఉంది, ఆధారంగా ఉంది, కానీ అదేం చేయటం లేదు. ఎవరు ఎంత గట్టిగా పట్టుకుంటారో వాళ్ళకంతా సేఫ్టీ ఉంటుంది. అవునా? సో నేను అనే దాన్ని ఎంత ఎక్కువగా గుర్తిస్తే అంత తృప్తి, అంత ధైర్యం. ఎంత తక్కువగా గుర్తిస్తే అంత అసంతృప్తి, అంత భయం. సో ఎంత తక్కువగా గుర్తిస్తే అసంతృప్తితో బతకడం కోసం చేసే ఆలోచనలో అవసరమైతే నలుగురిని దోచుకొని అన్నా, కొట్టి అన్నా, అవసరమైతే చంపన్నా బతకడం కోసం చేసే ఆలోచనలో రాక్షసత్వం ఉంటుంది. నేను అనేదాన్ని గుర్తించకపోతే, సగం గుర్తిస్తే మానవత్వం ఉంటుంది, ఎక్కువగా గుర్తిస్తే దైవత్వం, నలుగురి కోసం ప్రేమను చూపించే వ్యక్తులుగానే మారే దైవత్వ లక్షణాలు ఉంటాయి. అసలు పూర్తిగా గుర్తిస్తే అసలు ఈ శరీరం అవసరం లేని అనంతమైన ఆనందం తప్ప రెండోది లేని స్థితిలో వెళ్ళిపోతాం పూర్తిగా, త్రిగుణాలను దాటిపోతే. సో మొత్తం కూడా నేననే దాన్ని ఈ మనసు, ఈ బుద్ధి పట్టుకోవటంలో ఉంది. అల్టిమేట్గా ఈ మనసులో నేనే తప్ప రెండోది ఏమి నేననే దానికి వర్ణన లేదు కదా, అసలు దానికి మార్పు లేదు కదా. అలాంటప్పుడు మనసును పక్కన పడేస్తే, ఇందాక నమస్కారం అంటే నేను చెప్పా కదా ఏమని, నేను ఆడా నేను మగ అనేది కూడా మర్చిపోతే అదే నమస్కారం. నేను ఆడా నేను మగ అనే భావన కూడా ఆకారమే, కల్పించుకున్న ఆకారమే, నేనుకు లేని ఆకారమే. ఎప్పుడైతే ఆకారాలను పక్కన పెట్టావో
నువ్వు అనుభవించేది పరిమితి లేని, మార్పు లేని శాశ్వతమైన స్థితి. అదే భగవంతుడి స్థితి. ఆనందో బ్రహ్మ, ఆనందం తప్ప రెండోది ఉండదు అక్కడ. కరెక్టేనా? కరెక్టే సార్. ఇంకేదన్నా ఇంకేమన్నా అడుగుతారా? మానవమానయో తుల్య సమశత్రోచ మిత్రే చ తుల్య నిందాస్తుతిర్మౌని. ఇన్ని లక్షణాలు ఎందుకు చెబుతున్నారు? ఏమి జరిగినా, నువ్వు తిట్టినా, నువ్వు స్తుతించినా, మానవైనా, అవమానమైనా, శత్రువు అయినా, మిత్రువు అయినా, నేను అనేది మారదు కాబట్టి అనే దాన్ని గుర్తించినప్పుడు, ఈ జ్ఞానం నిలబడినప్పుడు అందరినీ, అసలు భగవద్గీతలో మానాన్ని, అవమానాన్ని, శత్రువుని, మిత్రుని, నిందని, స్తుతిని, ఇన్ని రకాల అందరినీ సమానంగా చూడమని చెప్పారు కదా. భగవద్గీత చదివిన తర్వాత ఇన్నిసార్లు అందరినీ సమానంగా చూడమని చెప్పారు. కానీ నిజంగా చెప్పండి, నార్మల్గా అయితే, నార్మల్గా మన అవమానించే వాళ్ళని, మనకి బాధ కలిగించే వాళ్ళని, మనకు నష్టం కలిగించే వాళ్ళని, మనకు మేలు చేసే వాళ్ళని, పొగిడే వాళ్ళని సమానంగా నార్మల్గా చూడగలవా? చూడలేం సార్, మనసు చూడనివ్వదు, గుర్తు చేస్తుంది. నార్మల్గా అన్న. అందుకని ఏది మెడిటేషన్లో కొంచెం అడ్వాన్స్ స్థితిలో ఉండి జ్ఞానం కొంచెం బాగా నిలబెట్టుకొని వాళ్ళ సంగతి నేను మాట్లాడటల్లా, నార్మల్ వాళ్ళ సంగతి ముందు మాట్లాడుతున్నా. ఇప్పుడు భగవద్గీత మొదట్లో చదివి అందులో ఇందరిని సమానంగా చూడముంటే ఇంకొక శ్లోకం కూడా చెప్తా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వభాకేచ పండితా సమదర్శిన. జ్ఞానం గలవాడు, విద్యతో పాటు వినయము అన్ని కలిగిన బ్రాహ్మణుని, ఆవుని, ఏనుగుని, కుక్కని, కుక్క మాంసం తినేవాడిని కూడా అందరిలో నేను అనేది సమానంగా ఉన్నదని గుర్తించి అందరితో కరుణ కలిగి ఉంటాడు. వీలైతే వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి జ్ఞానాన్ని అందించి, అది కాదురా బాబు, ఇది చేసుకుంటే బాగుండు అని కరుణతో చెప్తాడు తప్ప దేశంతో ఎవ్వరితో ఉండదు. 5వ అధ్యాయం 18వ శ్లోకం. ఇంకొకటి 6వ అధ్యాయం 9వ శ్లోకం. నేను ఒక్కొక్క పదం చదువుతుంటే నేను అనగానే 6వ అధ్యాయం 9వ శ్లోకం అని టక్మని తిరిగి చూస్తూ ఉండాలి. నేను తప్పు చెబుతున్నాను, రైట్ చెబుతున్నాను అర్థాలు. సుహృన్ అంటే మేలును కోరేవాడు. సుహృన్ మిత్ర అంటే మిత్రుడు. హరి అంటే శత్రువు. సుహృన్ మిత్రారి సుహృన్ మిత్రారి ఉదాసీన అంటే ఏం పట్టకుండా కొంతమంది ఉంటారు. శత్రువు కొంతమంది ఉంటాడు, మిత్రుడు కొంతమంది ఉంటారు, మంచి మేలు తలంచే వాళ్ళు కొంతమంది ఉంటారు. సుహృన్ మిత్రారి ఉదాసీన ఏం పట్టనట్టు ఉండేవాడు కొంతమంది ఉంటారు. మధ్యస్థ ద్వేష బంధుసు మధ్యస్థుడిగా ఉంటాడు కొంతమంది, ద్వేషించేవాడుగా ఉంటాడు కొంతమంది. కొంతమంది బంధువులుగా ఉంటారు. మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్యపిచ పాపేషు. సాధువు ఒక పక్క పాపి. ఇన్ని రకాల మనుషుల పేర్లు చెప్పి వీళ్ళందరితో సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్యపిచ పాపేషు సమబుద్ధిర్ అంటే అందరి ఎడల, అందరూ మనుషులే, అందరిది వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళకన్నా అజ్ఞానం లెవెల్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప అందరిలో ఉన్న ఆధారం ఒకటే. అందరూ కూడా తెలియక బాధపడుతున్నారు. అందరి మనసులు ప్రయత్నించే తృప్తి కోసమే, అది కూడా ఎప్పుడుండే తృప్తి కోసమే. ఆ ఎప్పుడుండే తృప్తి ఏంటో తెలియక, ఎక్కడుంటుందో తెలియక ఇది నేను అనే దాన్ని అసలు ఏమాత్రం గుర్తించక నరకాన్ని అనుభవిస్తూ ఎదుటివాడికి నరకాన్ని చూపిస్తున్నారు. ఇందులో కూర్చున్న వాళ్ళని ఎవరినైనా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి చిన్న విషయానికే బాగా తిట్టుంటారు, అవునా? కోప్పడి ఉంటారు, చిరాకు పడి ఉంటారు. కరెక్టేనా? ఏదో ఒక టైంలో ఇంట్లో వాళ్ళు కానీ బాగా సన్నిహితులు కానీ, అప్పుడు ఇక చూసుకోండి, బాధ వస్తుంది, బాధ నుంచి కోపం వస్తుంది, అవునా? అరే నేనేం చేయకపోయినా ఒకవేళ చేసిన ఇంత చిన్న పొరపాటుకి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా, ఇంత మాట అంటారా, ఇట్లా చిరాకు పడతారా అనేసరికి బాధ నుంచి కోపం వచ్చినప్పుడు ఆవేశం. అసలు ఇంతెందుకు, మనకన్నా బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి, బాగా పెద్ద బేడ ఉన్న వాళ్ళ దగ్గరికి ఏదో మన వాళ్లే కదా, చుట్టాలే కదా, క్లోజ్ కదా వెళ్తే వాళ్ళు 5 నిమిషాలు మాట్లాడకపోతేనే, నార్మల్గా అయితే మనం 10 నిమిషాలు మాట్లాడకపోయినామనుకో, వాళ్ళు బాగా ఉంది కదా కాబట్టి మనం మాట్లాడుతున్నారా లేదా అని తేడా ఫీల్ అవుతూ, వాళ్ళు ఎక్కువ మన తక్కువ అని తెలియకుండా మన తేడా పెట్టుకొని వాళ్ళు పలకరించకపోతే
నన్ను నేనంటే పట్టించుకోవట్లేదు, అవమానంగా చూశారు అని లోపల బాధ కలిగించుకొని అవమానం ఫీల్ అయ్యి తక్కువగా ఫీల్ అయ్యి వాళ్ళు తనను తక్కువ చేశారనే ఆలోచనతో వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని చచ్చినా వీళ్ళ ఇంటికి రాకూడదు మళ్ళీ అని కూడా నిర్ణయం తీసుకొని రాకుండా ఉంటే, కానీ తెలిసిన వాళ్ళు కాబట్టి అప్పుడప్పుడు గుర్తొస్తుంటే వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళ మీద కోపం ద్వేషం పేరుతో విషయాన్ని అనుభవిస్తున్నాం. 5 నిమిషాలు మాట్లాడకపోతేనే నన్ను అవమానంగా తక్కువగా చూశారని. కానీ ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది చీ అన్న నేను అనేది ఒక్క ఎంటుక తగ్గదు. అవమానం అనేది ఉండదు, తక్కువ అనేది ఉండదు, బాధ ఉండదు, బాధ లేనప్పుడు కోపం ఉండదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మన సొంతగా మనుషులు కానీ పక్క వాళ్ళు కానీ వాళ్ళు బాగా కోపం వచ్చి తిట్టినప్పుడు నిజంగా చెప్పండి, చిరాకు పడ్డా తిట్టినా లేకపోతే ఇదిగా అన్నా, మీ భర్త అయి ఉండొచ్చు, మీ సిస్టర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, భార్య అయి ఉండొచ్చు, మీ మీద చిరాకు పడి కోపం తెచ్చుకొని తిట్టినప్పుడు వాళ్ళ మనసులో బాధ ఉండి ఉంటుందా, ఆనందం ఉండి ఉంటుందా? మీరే చెప్పండి. బాధే ఉంటుంది. డిఫరెంట్ అయినా అందరు చెప్పటం లేదు. బాధ ఉంటుందా, ఆనందం ఉంటుందా? బాధే ఉంటుంది సార్. ఆఖరికి టీచరు స్టూడెంట్స్ని కోపడినప్పుడు తిట్టినప్పుడు కూడా ఆ టీచర్ మనసులో ఆనందం ఉంటుందా, బాధ ఉంటుందా? బాధే బాధే ఉంటుంది. తర్వాత మరి పిల్లలు అల్లరి చేస్తుంటే హెడ్ మాస్టర్ కూడా ఏమన్నా అంటాడేమోనని ఒత్తిడి ఉంటుందా, ప్రశాంతత ఉంటుందా? ఇది తను కోపడుతున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఎదుటి వాళ్ళని ఒత్తిడి ఉంటుందా, ప్రశాంత రిలాక్సేషన్ ఉంటుందా? బాధ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. ఇది నిన్ను ఎవరన్నా తిడుతున్నారన్నా, కామెంట్ చేస్తున్నారన్నా, చిరాకు పడుతున్నారన్నా వాళ్ళ మనసులో ఆ టైంలో మనం డైరెక్ట్గా గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళ మనసులో బాధ ఉన్నది, వాళ్ళ మనసులో ఒత్తిడి ఉన్నది అనేది యథార్థం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీకు ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అదే టైంలో వాళ్ళ మనసు లోపల ఉన్న బాధని, ఒత్తిడిని గుర్తిస్తే వాళ్ళు ఇట్టన్నారని బాధ, అవమానం కలుగుతుందా? వాళ్ళ మనసులో బాధని, ఒత్తిడిని గుర్తించడం వల్ల ప్రేమ కలుగుతుందా? బాధ కలుగుతుందా, ప్రేమ కలుగుతుందా? ప్రేమ కలిగితే వాళ్ళ బాధను తొలగించాలనే ఆలోచన కలుగుతుందా, కలగదా? కలిగితే బాధ్యత పెరుగుతుందా లేదా? బాధ్యత పెరిగినప్పుడు ఎలా తగ్గించాలి అని బాధ ఎందుకు వచ్చింది, బాధ ఎలా తగ్గించాలంటే మీ ఆలోచన శక్తి, తెలివి కూడా పెరుగుతుందా పెరగదా? అంటే శక్తి పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. అంటే వాళ్ళు నన్ను ఏదో తక్కువ చేశారంటే బాధ నుంచి కోపం ఉంటే ద్వేషం అంటే విషము, దాంతో రిలేషన్స్ దెబ్బతింటాం ఎక్కువగా జరిగితే ఇది విషయం, రిలేషన్స్ దెబ్బతింటాం, విషయాన్ని అనుభవిస్తాం. అదే టైంలో వాళ్ళ మనసులో ఉన్న బాధని, ఒత్తిడిని గుర్తిస్తే బాధ కలగదు, ప్రేమ కలుగుతుంది, బాధ్యత కలుగుతుంది, శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. సర్వ శక్తులు ఇది ప్రేమ, కరుణ, బాధ్యత, తెలివి పెరగటం ఇవన్నీ లోపల నుంచి జరిగినాయా, బయట నుంచి జరిగినాయా? లోపల నుంచి జరిగింది. సో లోపలున్న తెలివితోనే ఎదుటి వాళ్ళ లోపలున్న వివేకంతో, లోపల మనకున్న వివేకంతో వాళ్ళ మనసులో ఉన్న బాధని, ఒత్తిడిని అర్థం చేసుకోగలిగితే మనకి బాధ కలగదు, అవమానం జరగదు, కోపం రాదు, ద్వేషం ఉండదు, విషం ఉండదు. పైపెచ్చు ప్రేమ, కరుణ, జాలి కలిగి, బాధ్యత పెరిగి, తెలివి పెరిగి వాళ్ళ బాధను తొలగించడం ఎట్లా అని శక్తివంతులుగా తయారవుతాం. ఈ శక్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే లోపల నుంచే వచ్చినాయి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే లోపల నుంచే వచ్చింది. ఇదంతా ఎట్లా జరుగుతుంది? పైపైన గ్రహిస్తే కాదు, విశేషంగా గ్రహిస్తే ఇవన్నీ లోపల నుంచే మంచి శక్తులన్నీ, ప్రేమ, కరుణ, జాలి, బాధ్యత, తెలివి అన్ని లోపల నుంచే పెరుగుతాయి. పెరగటాన్ని రాధన అంటారు, లోపల నుంచి పెరగటాన్ని ఆరాధన అంటారు. నీలోని శక్తి పెరగటాన్ని రాధన అంటారు, లోపల నుంచే పెరగటానికి ఆరాధన. ఎందుకంటే ఆత్మ అంటే మూలం నుంచి అని అర్థం. ఆత్మ అంటే ఆత్మని కాదు, నీ లోపల మూలం నుంచే ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి ఆరాధన లోపల నుంచి ఇవన్నీ కూడా పెరుగుతాయి. నువ్వు కోరుకునే ఎన్ని మరి దేనివల్ల పెరుగుతాయి? ఇవన్నీ తప్పుడుగా గ్రహిస్తేనా, విశేషంగా గ్రహిస్తేనా? విశేషంగా గ్రహిస్తే. సో విశేషంగా గ్రహించటాన్ని విగ్రహము అని షార్ట్ ఫార్ములా అంటారు.
విశేషంగా గ్రహించటాన్ని విగ్రహము అంటారు. సో ఎదుటి వాళ్ళ ప్రవర్తనకి అసలు కారణం ఏంటని కొంచెం విశేషంగా గ్రహించగలిగితే మనకు బాధ కలగదు, ద్వేషం కలగదు, విషయం ఉండదు, పైపెచ్చు రిలేషన్స్ దెబ్బతినవు, పైపెచ్చు ప్రేమ, కరుణ, జాలి, తెలివి, సకల శక్తులు పెరిగి అందరి మధ్యలో ఒక సఖ్యత, ప్రేమ, అభిమానాలు పెరగటం అనేది జరుగుతుంది. దీన్నే విగ్రహ ఆరాధన అంటే. విగ్రహ ఆరాధనలో విశేషంగా గ్రహించటం ద్వారా లోపల నుంచే సకల శక్తులు ఏది కోరుకుంటున్నావో అవన్నీ బయటికి రావటం అనేది ఇట్లా విశేషమైన గ్రాహ్యం గ్రహించటం వల్ల జరుగుతుంది. బెస్ట్ అండర్స్టాండింగ్ అని కూడా అనొచ్చు. ఎప్పుడన్నా విగ్రహారాధనకి ఇలాంటి పేరు విన్నారా? వినలేదు సార్, ఫస్ట్ టైం వింటున్నా. విగ్రహారాధన అనే పదానికి విగ్రహారాధన చేసే వాళ్ళకి ఈ అర్థం తెలియదు, విగ్రహారాధన తప్పు అనే వాళ్ళకి అర్థం తెలియదు. వాళ్ళు ఇది కొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదు. అవునా? సో ఇది ప్రతిరోజు ప్రతి ఇద్దరి మధ్యలో అవునా ఉపయోగపడేది. అక్కడ నేను ఇక్కడ నేను సేమే. అక్కడ మనసులో సరిగా అవగాహన లేక బాధపడుతూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడు. తన బాధకి తన కారణం తెలియక. అవునా కాదా? అవును సార్. తన బాధకి తన కారణం తెలుసుకోలేక ఇప్పుడు 5 నిమిషాలు వాళ్ళు మాట్లాడకపోతే అవమానించారనే ఆలోచనతో తక్కువగా ఫీల్ అవుతావు నువ్వు. ఇది నువ్వు కలిగించుకుందే కానీ నిజంగా వాళ్ళు నిన్ను తక్కువ చేయలేదు. ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నేననే దాన్ని తక్కువ చేయలేదు. అవతల వాళ్ళు పరిస్థితిని బట్టి అనేక రకాల కారణాలుగా ఆ టైంలో 5 నిమిషాలు ఏదో బాగా బిజీగా ఉండి మనవాళ్లే కదా తర్వాత మాట్లాడదాం. నేను కూడా ఏదన్నా చేస్తున్నప్పుడు చాలా కాన్సన్ట్రేషన్లో చేసినప్పుడు కొంచెం క్లోజ్గా వచ్చిన వాళ్ళని చూసి కూడా ఏమాత్రం పట్టించుకుంటా. మన వాళ్ళే కదా ఉంటారు కదా, ఈ పని ముఖ్యం కదా అని. అది వాళ్ళు నెగ్లెక్ట్ చేసింది కాదు, మన వాళ్ళే అనే భావంతో చేసిన పని. కానీ ఇదే మనం తప్పుడుగా అర్థం చేసుకుంటే మనందరం అగ్రాహ్యం అన్యదాగ్రాహ్యం. పెద్దవాళ్ళు పిల్లల్ని ఒక మాట అంటే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకోకపోవడం, తప్పుడుగా అర్థం చేసుకోవటం ఎక్కువ జరుగుతుంది. కానీ బాగా అర్థం చేసుకోవటం, విశేషంగా అర్థం చేసుకోవటం అనేది జరగట్లేదు. ఇంకా ఇప్పుడు అర్థమైందా? సో అందరిలో ఉన్న నేను అనేది సమానం అనేది గుర్తించినప్పుడు, మనలో ఉన్న నేను ఎవరి వల్ల ఎఫెక్ట్ కాదని చెప్పినప్పుడు, మనిషి తృప్తిగా ఉండటం వల్ల ఎవరు ఏదన్నా కూడా వాళ్ళలో బాధని, ఒత్తిడిని గుర్తించి, వాళ్ళ బలహీనతను గుర్తించి కరుణ చూపిస్తాడే. కానీ ఆఖరికి నిజంగా చెప్పండి, నాకు ఎదురుగా స్త్రీలు కూడా కనపడుతున్నారు. ఈ స్త్రీలు పైకి మంచాళ్లే కానీ లోపలకు దుర్మార్గులు. ఎందుకన్నాను? దుర్మార్గులు ఉన్నారా, అజ్ఞానులు ఉన్నారా? ఇప్పుడు మనం మాట్లాడుకున్న బట్టి బాధలో ఒత్తిడిలో ఉన్న వాళ్ళు చేసే మాటలు ఇవన్నీ దుర్మార్గంగా అనిపిస్తాయి. కానీ దానికి కారణం ఏంటి? అజ్ఞానంతో బాధపడుతూ తన బాధకి అసలు తన మనసే కారణం, తన ఆలోచనలే కారణం, తన అజ్ఞానమే కారణం అని తెలియక వేరే ఎవరో కారణం అని ఎదుటి వాళ్ళ మీద కోపం తాపం చూపించటమే బాహ్యమైన హింస కారణం. అవునా? అవును సార్. అయితే ఇందాక ఈ స్త్రీలంతా డేంజరస్ అని ఎందుకన్నాను? ఇప్పుడు మన ఇంట్లో ఉదాహరణకి అనుకోకుండా ఒక పాము పక్క నుంచి ఇటు నుంచి వచ్చి అటు నుంచి వెళ్తుంది అనుకోండి. అమ్మో అమ్మో అని భయపడి దూరంగా వచ్చి అటు నుంచి మగాళ్ళు ఎవరు వస్తే మీకు అందులో ఎక్కువ భయవస్తులు సంగతి చెప్తున్నారు. లేడీస్ సంగతి ఎక్కువ మంది జనరల్గా భయపడతారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఇదిగో రండి అక్కడ చూడండి పాము ఉంది అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పునా వాళ్ళు వచ్చి కర్ర తీసుకుని దాన్ని కొట్టి చంపేయాలని. కరెక్టేనా? అవును సార్. దుర్మార్గులేగా. కానీ నిజంగా చెప్పండి, ఏ పామైనా సరే ఆఖరికి మన కాళ్ళ ముందు నుంచి మధ్యలో నుంచి వెళ్తున్నా సరే మనం ఏం కదలకుండా ఉంటే ఆ పాము మన కాటేస్తుందా? అంటే తన ప్రాణానికి హాని జరగబోతుంది, తను తాను కాపాడుకోవాలి అనే పరిస్థితి వస్తే తప్ప, భయం కలిగితే తప్ప పాము కాటేసే ప్రయత్నం చెయ్యదు. అవును సార్. మరి ఈ సంగతి తెలిస్తే
మరి ఇప్పుడు చూడండి, మీరు అది కరుస్తుందేమో చంపుద్దేమో అనే భయంతో దాన్ని చంపమన్నారు, కానీ మీకు ద్వేషం కాదు దాని మీద. అవును సార్. మీ భయానికి కారణం దాని యొక్క గుణాన్ని పూర్తిగా అర్థం చేసుకోక సైలెంట్గా ఉండండి అందరూ అని ఒక మాట అంటే, ఎవరు కదలకుంటే దాని దారిని వెళ్ళిపోతుంది. అవునా? అవును సార్. ఇంతెందుకు కింగ్ కోబ్రా అంటారు. అంటే చాలా పొడవుగా ఉంటది, కొండ తాచు. దాని తెలుగులో చెప్పాలంటే నార్మల్గా తాచుపావును కూడా మింగేస్తుంది. అది ఇంత పొడుగు తాచుపావును కూడా మింగేస్తుంది. కింగ్ కోబ్రా పాయిజన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను కొన్ని వీడియోలు అవి చూశాను. కొంతమంది ఆ కింగ్ కోబ్రా ఎంత పాయిజనస్, ఎంత ప్రమాదం, దాన్ని కూడా పట్టుకొని, ఇది పొరపాటున అవి ఇళ్ల మధ్యలోకి వస్తే పట్టుకొని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ నాకు గుర్తొచ్చింది కాబట్టి చెబుతా. ఇవన్నీ ఒక అతను పాములు పట్టుకుంటాడు, ఇట్లానే ఇళ్ల మధ్యకి ఎక్కడన్నా వస్తే ఎవరిని పిలిస్తే కూడా పాములు పట్టుకొని తీసుకెళ్లి అడవిలోనో చెట్ల మధ్యలో వదిలేస్తాడు. ఒకరోజు ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లోనే జరిగింది, యథార్థంగా జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని, పాము ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, వాళ్ళ అబ్బాయిని కరిచింది. ఈయన లేడు, వాళ్ళ ఫాదర్ లేడు, అతను ఆ కుర్రాడు చనిపోయాడు. చనిపోతే ఇంకేముంది, తీసుకెళ్ళి చేయాలి కదా. ఈ వాళ్ళ నాన్న బయట నుంచి వచ్చిన తర్వాత గమనించాడు, ఏదో పాము లోపల ఏదో దూరిపోయి ఉంటుంది, కరిచి ఉంటుంది. ఇతను ఇది మా వాళ్ళు కన్నా చూశారంటే దాన్ని చంపేస్తారని తెలిసి సైలెంట్గా వాళ్ళు అటు ఇటు వెళ్ళినప్పుడు చూసి ఆ పామును పట్టుకొని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. తన కొడుకుని చంపిన పామును కూడా అతను ఇది నార్మల్గా పట్టుకుంటాడు, తీసుకెళ్ళి అడవుల్లో వదిలేస్తాడు. ఇక్కడ చూడండి ఎంత అంటే, ఆ పాము మా వాడి మీద ద్వేషంతో చేయలేదు, దాన్ని కలిగిన భయమైన సిచ్యుయేషన్లో భయంతో తను తాను కాపాడడానికి చేసింది కాబట్టి అని చెప్పి. అసలు ఆయన హృదయం ఎంత ఇది పూర్తి అవగాహన వల్లే కదా. అవగాహన వల్ల దాని మీద జాలి కలగటం వల్లే కదా. అవునా? సో ఎవరైతే నేను సత్యమని ధైర్యంగా ఉంటారో, నేను సత్యమని తృప్తిగా ఉంటారో, వాళ్ళు ఎదుటి వాళ్ళు దానికి అపకారం చేసినా కూడా పొరపాటును కూడా బాధపడడు కాబట్టి కోపం తెచ్చుకోడు. ఆ సిచ్యుయేషన్ మార్చడానికి బాధ్యత తీసుకుంటాడు, తెలియపించుకుంటాడు. ఇది భగవద్గీత మొత్తం. ఏ సర్వభూత హితే రతాః తే ప్రాప్నువంతి మామేవా అంటే, సకల ప్రాణుల యొక్క మేలును చూసి సంతోషపడేవాడు నన్నే పొందుతాడు. అంటే నన్ను పొందటం అంటే ఏంటి చెప్పండి? ఎప్పుడు పరిపూర్ణమైన ఆనందమైన స్థితిలో ఉంటాడు, పూర్ణత్వాన్ని అనుభవిస్తూ ఉంటాడు. భయం లేని స్థితిని, బాధ లేని స్థితిని, వెలితి లేని స్థితిని అనుభవిస్తాడు. పరిపూర్ణమైన ఆనందమే భగవంతుడు. ఆనందో బ్రహ్మ అన్నారు, కానీ ఆనందో పరబ్రహ్మ అనాలి. అట్లన్నా ఒకటే. కాకపోతే అన్నిటిని తప్పు పట్టుకోవటం కాదు, అది ఎట్లయినా గురువులు చెప్తారనే ఉద్దేశంతో ఆనందంగా ఉండటమే మనం భగవంతుడిగా ఉండటం, అంతేగాని వేరే ఏమీ లేదు. అలాంటప్పుడు పరిపూర్ణమైన ఆనందం ఉండి ఈ నేను అనే దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని 3 గుణాలను పూర్తిగా దాటితే శరీరం కూడా అవసరం లేదు. శరీరం ఉన్నంతకాలం జీవన్ముక్తితో ఉంటాడు, జీవించి కూడా ముక్తితో ఉంటాడు. శరీరానికి ఏదో కావాలి కాబట్టి దానికి ఏదో పడుతుంది, పోతుంది. కానీ శరీరం పోతుంటే, ఈ షర్ట్ తీసి పక్కన పెడితే ఎంత రిలాక్సేషన్ ఫీల్ అవుతామో, ఈ శరీరం పోతుంటే కూడా అంత రిలాక్సేషన్, అంత అవసరం లేదు. ఇది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. అంటే దోసకాయ తీగకి పండిన తర్వాత దాని నుంచి విడిపోయేటప్పుడు ఏమాత్రం కష్టం లేకుండా తేలిగా విడిపోతుంది. కరెక్టేనా? అవును సార్. అదే పచ్చికాయను కొంచెం కొయ్యాలంటే కొంచెం గట్టిగా కొయ్యాలి. అవునా? సో నేను సత్యం, నేను శాశ్వతం, నేను అనంతం అనే భావాల్లో పరిపూర్ణతను పొందిన బుద్ధికి ఈ శరీరం యొక్క అవసరం ఉందా? ఆ శరీరాన్ని ఉండటం అంత తేలిక, పట్టించుకునే వ్యవహారం ఉండదు. అవునా? అంత ఆ బుద్ధిలో ఆ భావం, నేను అక్షరం, నేను సత్యం అనేది మాటికి గుర్తుంచుకొని ఆ భావంలో పూర్తిగా నిలబడిపోతే అదే జన్మలు. ఎందుకంటే మనం మనసును కొంత ఈజీగా మార్చవచ్చు టెంపరీగా.
బుద్ధిని కొంత మార్చొచ్చు, కానీ మన లోపల దాగి ఉన్న సబ్కాన్షియస్ మైండ్ అంటారు, దాన్ని ఆధ్యాత్మిక భాషలో చిత్తం అంటారు. ఆ చిత్తంలో దాగి ఉన్నాయి మనకి ఎన్నెన్ని గుర్తున్నాయో, ఎన్నెన్ని దాగి ఉన్నాయో, ఎప్పుడెప్పుడు ఆవేశం వస్తుందో, ఎప్పుడెప్పుడు బాధ వస్తుందో, ఎప్పుడెప్పుడు దేనివల్ల భయం వస్తుందో కూడా మనకే తెలియదు ఒక్కోసారి. అవన్నీ దాగి ఉన్నాయి. వాటన్నిటిని క్లీన్ చేసినప్పుడు అది మన మనసు క్లీన్ అయిపోయినట్టు లెక్క. పై క్లీన్ అయితే క్లీన్ అయినట్టు కాదు. అందుకనే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే జన్మ జన్మల నుంచి ఏర్పరచుకున్న ఇష్టాలతో కూడి స్టోరేజ్ అయ్యి అక్కడ నుంచి కొంచెం కొంచెం మనసుకు పంపిస్తుంది చిత్తం, సబ్కాన్షియస్ మైండ్. కరెక్టేనా? ఏమన్నా అనుమానం ఉందా? కరెక్టే సార్, ఏం లేదు. అసలు మీ అందరికి తెలిసినే గుర్తు చేస్తున్నా కానీ నా అంతా నేను ఏం చెప్పదలుచుకోలేదు. అసలు ఈరోజు మీరు తలా ఒకటి అడిగితే చెబుదామని. ఎవరన్నా మధ్యలో ఒక పదం అడుగుతారా? మాస్టర్స్ ఒక బుక్ లో ఒక పదం అడగండి. ఓపెన్ మధ్యలో ఓపెన్ చేసి అడగండి. అనురాధ గారు అన్మ్యూట్ చేసుకోండి. ఆచరితే శ్రేష్ఠ. అసలు అడిగిన వాళ్ళని దెబ్బలు కొట్టాలి. 3వ అధ్యాయం 21వ శ్లోకంలో మొదటి పదం అడిగారు. మధ్యలో అడగండి. చెప్పేశాను కదా నేను. యద్ ఆచరితే చేత తద్దదేవ యత్రో జనాః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోకస్తదనువర్తతే అని అడిగినా పర్లేదు, తద్దదేవ ఇతరో జనాః అని అడిగినా పర్లేదు. అర్థమైందా? 3వ అధ్యాయం 21వ శ్లోకం. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలా ఆచరణ, ఏ పనులు ఎలా చేస్తారో అది చూసి తత్మ వాళ్ళు కూడా అదే బాటలో నడిచే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు దేన్ని ప్రమాణంగా స్టాండర్డ్గా గ్రహిస్తారో వీళ్ళు కూడా దాన్నే స్టాండర్డ్గా గ్రహిస్తారు అని ఉందన్నమాట ఆ శ్లోకంలో. అలానే భగవంతుడు ఏమన్నాడు? నన్నేమన్నా ఆచరించడానికి చూడొద్దు, నాకు ఈ ముల్లోకాల్లో ఎలాంటి బాధ్యత లేదురా నాయనా. నువ్వు కూడా నీ శరీరం మనసు వ్యవహారం చేస్తుంటే నేను అనేది ఏం చేయట్లేదని గుర్తించు. ముందు నువ్వు నేను అంటున్నావే 24 గంటలు. నేను అనేది ఏమి చేయట్లేదు. చేస్తున్న మనసు, చేస్తున్నది బుద్ధి, చేస్తున్నది కళ్ళు, చేస్తున్నది కాళ్ళు, చేస్తున్నది ఇది, ఇవన్నీ వాటి పనులు చేస్తున్నాయి తప్ప నేను అనేది ఏం చేయటం లేదని గుర్తించు. అప్పుడు ఈ నేను అనే దానికి దగ్గర అవుతావు నువ్వు. నేను ఏం చేయటం లేదు, నా నోరు మాట్లాడుతుంది, నా మనసు చెప్తుంది. నేను మాత్రం ఏం చేయటం లేదు, ఊరికి ఆధారంగా ఉన్నది మాత్రమే. అసలు నేను ఏమి చేయటం లేదు అని గుర్తించటమే నిజమైన జ్ఞానము. అసలు నేను ఏమైనా చేస్తుందా చెప్పండి? చేస్తుంది నా మనసు, నా బుద్ధి. అది అందుకనే బుద్ధిని కూడా అప్పుడప్పుడు తిడుతున్నావు, బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని. అవునా? నా మనసు బాగాలేదు, తర్వాత మాట్లాడుకున్నామని. సో నేననేది ఏమి చేయటం లేదు. ఈ ప్రపంచంలో అందరు ఇచ్చి అన్నా ఆఖరికి నీ బుద్ధి లేక నా జుట్టు తక్కువైతే నేను తక్కువని బుద్ధి అనుకున్నా అప్పుడు కూడా అసలు నేను తక్కువ కాదు. అయితే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నీ మనసులో నువ్వు తక్కువతనాన్ని అనుభవిస్తున్నావు, లేదని అనుభవిస్తున్నావు. నువ్వు అనుభవించేది ఎవరు? నీ మనసు. అనుకునేది నీ మనసు, అనుభవించేది నీ మనసు. ఇది అసలు నేను గుర్తించక, గుర్తిస్తే తృప్తి. ఇంకా ఇక మీరు ఏది అడిగితే అది, ఏం చెప్తే అది. టైం అయితే నార్మల్ టైం అయితే అయింది అనుకుంటాను. అవును సార్, అంతా మీ చేతిలోనే. నేను సందేహాలు అడగండి, జ్ఞానం విషయం కానీ ఏదన్నా కానీ. ఈ శ్లోకాలు పదాలు అడిగి నన్ను పరీక్ష చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్ని వచ్చి ఎందుకు దండగా. మాస్టర్స్, మీకు సార్ చెప్పిన దానిపైన ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఇంకా మీకు మొత్తం భగవద్గీత మీద డౌట్, సందేహం. భగవద్గీత గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, సార్ చెప్పిన టాపిక్ పైన కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీ సందేహం తీర్చుకోవచ్చు, అడగండి అన్మ్యూట్ చేసుకొని. సార్, భక్తి మార్గంగా పోవాలా, ధ్యాన మార్గంగా పోవాలా సార్? ఏంటది? భక్తి మార్గంగా పోవాలా, ధ్యాన మార్గంగా పోవాలా?
భక్తి అంటే నేను సత్యం అనే, అసలు మీకు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉందా లేదా? ఉండాలా సార్? అంటే నేను సత్యమని గుర్తిస్తే ఆనందమే కదా. అవును. మరి నేను సత్యమని గుర్తించి ఉండటమే భక్తి, అదే జ్ఞానము. నేను సత్యమని గుర్తించడమే జ్ఞానము. నేను సత్యమని తృప్తిగా ఉండటమే ధర్మము. అవునా? అవును సార్. మరి నేను అనే దాంతో ఈ మనసు, సత్యంతో నీ మనసు కలిసి ఉండటమే భక్తి. కలిసిందనుకుంటే భక్తి అనుకోవాలా, తెలుసుకుందంటే జ్ఞానం అనుకోవాలా. అవునా? అవును సార్. తర్వాత ఈ మనసు కల్పించిన అనేక రకాల బాహ్య ఇష్టాలు, ఇది ఉంటే తృప్తి, ఇది ఉంటే బతుకుతానని అజ్ఞానంతో ఏర్పరచుకున్న అభిప్రాయాలన్నింటినీ కడిగేయటానికి అంటే వదిలిపెట్టడానికి, మనసుని నమః నో మైండ్గా మార్చడానికి ధ్యానం. అన్నిటి కాంబినేషన్ మీకు, అన్నిటి అవేర్నెస్ ఉండాలి మీకు. ఏది నచ్చితే అది, ఎంతగా నచ్చితే అది. ఏ ఒక్కటి కూడా అంటే తచ్చిమది రెండోది వదిలిపెట్టమని కాదు. అసలు ఈ జ్ఞానం లేకపోతే ధ్యానం ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను ఇంత చెప్తే అసలు మీరు ధ్యానంలో ఉన్నారు కాబట్టి మీరు చాలా అడ్వాన్స్లో ఉంటారు, కానీ మైండ్ ఊరుకోదు. మైండ్ ఊరుకోకుండా అనేక రకాల సందేహాలను మధ్యలో తీసుకొస్తుంది. అందుకని ఆ సందేహాలను నివృత్తి చేసుకోవటానికి, తీసి పక్కన పడేయటానికి మనం ఈ జ్ఞానాన్ని చెప్పుకుంటున్నాము. అప్పుడు ధ్యానంలో కూర్చున్న తర్వాత మీకు సందేహాలు ముందు తగ్గిపోతాయి. సందేహాలు ఎన్ని తగ్గిపోతే అంత మనసుని క్లీన్ చేసుకోవటానికి, అంటే ధ్యానం ద్వారా వాషౌట్ చేసేస్తున్నాం మనం. శ్వాసను గమనించమని ఎందుకు చెప్పారు? అవునా? అవును సార్. ఇక్కడ వాచ్ ఉంది, ఇక్కడ వాచ్ ఉంది. ఆ వాచ్ని చూస్తున్నా కూడా కాసేపు బాగుంది అనుకుంటే ప్రశాంతంగానే ఉంటుంది. ఇది అందుకో నాకు తెల్ల డ్రెస్ లాగా తెల్ల వాచ్ ఇష్టం కాబట్టి. ఇదేమో మా మనవరాలు లండన్ నుంచి కొనుక్కొచ్చింది. మరి ఈ కాసేపు అయ్యేసరికి ఏం గుర్తొచ్చింది? మా మనవరాలు లండన్ తీసుకొచ్చింది అంటే ఏం జరుగుతుంది? ఆ మనవరాల మీద అభిమానం, అటాచ్మెంట్ పెరుగుతుంది. అవునా? బంధం పెరుగుతుంది. అంటే బయటి విషయాల నుంచి ఇది ఆనందంగా అనిపించినా కొన్నిటి గురించి ఆలోచిస్తే ఇష్టం పెరుగుద్ది. తర్వాత అది లేకుండా ఉండలేవు. కొన్నిటి గురించి ఆలోచిస్తే ద్వేషం పెరుగుద్ది, అది ఉంటే సహించలేవు. ఇష్టము అయిష్టము రెండూ లేని దాంతో ఉంటే అప్పుడు నీకు అయిష్టత పెరగదు, ఇష్టం పెరగదు, బంధంలో అటాచ్మెంట్లో పడవు. అలాని ఇష్టం లేదు అయిష్టం లేదని ఆకాశం చూడముంటే మనం చూడలేం కదా ఆకాశాన్ని. ఆకాశంలో చూస్తే మళ్ళీ అక్కడ మేఘాలు రకరకాల షేపులు, కొన్ని రథాల్లాగా, కొన్ని గుర్రాల్లాగా మళ్ళీ అక్కడ ఏర్పడతాయి. అందుకని ఏ గొడవ లేనిది ఇది డైనమిక్గా ఉంది. ఏ గొడవ లేనిది అంటే రాగద్వేషాలు రెండు లేనిది, ఇష్టాయిష్టాలు రెండు లేనిది డైనమిక్గా ఉంది. ఇది మొద్దులా కాకుండా, మొద్దు వాళ్ళతో ఎవరుంటాం అసలు. నేనైతే నా అంత యాక్టివ్గా ఉన్న వాళ్ళతోనే మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఇప్పుడేమో కొంచెం తప్పట్లేదు. ఏం చేద్దాం? ఏదో ఒకళ్ళారో ఏదో మాట్లాడుతున్నారు. కానీ అయితే అంటే బాగా గమనించండి, శ్వాస అనేది డైనమిక్. శ్వాస అనేది డైనమిక్. ఆగి ఉన్నది లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. శ్వాస అనేది మనం చేస్తే జరుగుతున్నది కాదు, మన మనసు యొక్క అవసరం కూడా లేదు. దానంతట అదే సహజంగా జరుగుతుంది. అది డైనమిక్ ప్రాసెస్. ఇప్పుడు శ్వాసను గమనించేటప్పుడు శ్వాస మీద మీకు ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. అది డైనమిక్ గా ఉంటుంది, బోరు కొట్టకుండా. అప్పుడు రాగము ద్వేషం లేకుండా నీ మనసుని యాక్టివ్గా ఉంచినట్టు అయిపోతుంది. మధ్యలో వేరే ఇష్టాయిష్టాలతో కూడిన ఏదన్నా ఆలోచన వస్తే వచ్చినట్టు గుర్తించి వదిలేసి మళ్ళా శ్వాస మీద ధ్యాస. అంటే ఈ ఉద్దేశం ఇదనమాట. అంటే దీన్ని, ఈ చిత్తంలో ఉన్న వాసనల్ని కడిగేసుకోవటానికి పనికొచ్చే ధ్యానం. ఇప్పుడు దాకా మనం చెప్పుకునే భగవద్గీత నేను అనే సత్యాన్ని గుర్తించి, నేను అనేది అనంతం అని గుర్తించి, ఆ జ్ఞానంతో సందేహాలన్నింటినీ పక్కన పెట్టడానికే. కానీ అసలు మన ముందుకు తీసుకెళ్లేది, మన మనసులో ఆల్రెడీ ఉన్న ఇష్టాయిష్టాలని కడిగేసేది, తీసేసేది ఇది ధ్యానం ప్రక్రియ. అయితే ఇంకొక ధ్యాన ప్రక్రియ ఉంది, ఒక నిమిషంలో చెప్తాను అది కూడా. ఇదేమో శ్వాస మీద ధ్యాస మీకు అందరికీ తెలిసిందే, పిరమిడ్. రెండోది ఏంటంటే
ఒక్కోసారి ధ్యానం అంతా అయిన తర్వాత లోపల ఉన్న ఇష్టాయిష్టాలు కొన్ని అట్లానే ఉండొచ్చు, నెమ్మదిగా బయట రావచ్చు. నువ్వు మనసును నెమ్మది చేసావు కాబట్టి. కానీ ఇంకొకటి ఏంటంటే ఏమి చేయొద్దు, ఊరికినే కూర్చోండి. కొంచెం అలసట చెందినప్పుడు, కొంచెం ఆకలిగా ఉన్నప్పుడు, కొంచెం అలసటగా ఉన్నప్పుడు, కొంచెం ఆకలిగా ఉన్నప్పుడు, ఈ రెండు కొంచెం కండిషన్స్ ఏంటంటే ఈ చెప్పబోయేదానికి ఉపయోగపడతాయి. చిరు ఆకలి, చిరు అలసట. నాట్ టూ మచ్ టైర్డ్, నాట్ టూ మచ్ హంగ్రీ. ఓకే, చిరు ఆకలి, చిరు అలసట ఉన్నప్పుడు ఇలా చక్కగా కూర్చొని స్ట్రైట్గా కళ్ళు మూసుకొని కాసేపు మీరు కావాలంటే 1 నిమిషం 6 నిమిషం శ్వాసను గమనించండి. కొంచెం ప్రశాంతత పొందడానికి మెడిటేషన్లోకి వెళ్ళండి, ఇష్టం. దాని తర్వాత శ్వాసని గమనించడం కూడా వదిలేయండి. శ్వాసని గమనించడం కూడా కూడా వదిలేసి అప్పుడు శ్వాసను ఎప్పుడైతే గమనించట్లేదో మనసులో ఆలోచన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ఏ ఆలోచన వస్తున్నా దాన్ని ఆపొద్దు. కావాలని మీరు ఆలోచనలు చేయొద్దు, కావాలని ఆలోచనలు చేయొద్దు. వచ్చే ఆలోచనలు ఆపొద్దు. 2, కావాలని ఆలోచన చేయొద్దు, వచ్చే ఆలోచనని ఆపొద్దు. సరే, ఒక మంచి ఇష్టమైన ఆలోచన వచ్చిందని చెప్పి దాని గురించే ఆలోచిస్తూ దాన్ని వెంటబడిపోవద్దు. తర్వాత ఒక ఇష్టం ఉన్నదో ఇష్టం లేదో, మొన్న ఎవడో మన తిట్టాడనుకో, వచ్చినప్పుడు ఇట్టంటాడా, ఇది చేస్తాడా అని వాడిని పట్టుకొని ఏలాడొద్దు. లేదు, వాళ్ళు మనకెంతో మేలు చేశారు కాబట్టి, ఎందుకు పత్రిజీ ఉన్నారు, ఎంతో మంచి మాటలు చెప్పి ఇంతమందికి జ్ఞానాన్ని అందించారు. ఆయన గుర్తొస్తే ఆయన దాని గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ ఆయనకి మంచి సమాధి కట్టారు, దాని చుట్టూ ఆలోచనలు వెళ్ళిపోతాయి. అంటే దేన్ని పట్టుకున్నా అందులో ఇరుక్కుపోతావు, దేని వెంటబడినా దానిలో ఇరుక్కుపోతావు, అవునా? దేన్ని వ్యతిరేకించినా దానిలో ఇరుక్కుపోతావు, దేన్ని ఆలోచించినా. అంటే మళ్ళీ ఒకసారి ఏనండి, ఇంగ్లీష్లో చెప్తాను. డోంట్ క్రియేట్ థాట్ అంటే డోంట్ స్టార్ట్ ఏ థాట్. అంటే ఆలోచన మొదలెట్టొద్దు, మీకు మీరుగా ఆలోచన చేయవద్దు, నెంబర్ 1. రెండోది, డోంట్ రిజెక్ట్ థాట్. దానంతట అది వచ్చే ఆలోచనని ఆపకండి. వచ్చే ఆలోచనని రానివ్వండి, పోయే ఆలోచనని ఆటోమేటిక్ పోతుంది. మరి ఒక ఆలోచన, ఒక విషయం గుర్తొస్తే దాని వెంటపడి కంటిన్యూస్గా మీరు ఆలోచన చేయొద్దు. ఆలోచనని ఊరక చూస్తూ ఉండండి, ఆలోచన వచ్చి పోతుంటుంది. దాన్ని పట్టించుకొని దాన్ని కంటిన్యూస్గా ఆలోచన చేస్తే అందులో మీరు ఇరుక్కుపోతారు. కాబట్టి మీరు ఆలోచన వస్తే చూస్తూ ఉండండి, కానీ అందులో ఇంటర్ఫీర్ అవ్వద్దు, అందులో ఇరుక్కుపోవద్దు, దాని గురించి కంటిన్యూషన్ చేయొద్దు. దేన్ని ఒక విషయాన్ని పట్టుకొని దాని చుట్టూనే ఉండొద్దు. అంటే డోంట్ ఇన్వైట్ థాట్, డోంట్ క్రియేట్ థాట్, డోంట్ రిజెక్ట్ థాట్, డోంట్ ఫాలో ఏ థాట్, డోంట్ హోల్డ్ ఆన్ టు ఎనీ థాట్. ఊరికినే అంటే ఇన్ని రకాల ఆలోచనలు వచ్చిపోతుంటే ఇవన్నీ అంతకుముందు మన ఈ చిత్తంలో సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటే అవన్నీ కూడా ఇష్టాయిష్టాలకు సంబంధించిన అయితే అవి ఎప్పుడైతే వచ్చినా మీరు పట్టించుకోకుండా ఉన్నారో అప్పుడు ఆ ఇష్టమైన దాని మీద ఇష్టం తగ్గుతుంది, ద్వేషం ఉన్న దాని మీద ద్వేషం తగ్గుతుంది. ఇష్టాలు రాగద్వేషాలు లోపల చిత్తంలో ఉన్నవి కూడా క్లీన్ అవటం మొదలెడతాయి. ఇది చాలా డీప్ రూటెడ్. ఇది అన్నిటిని ఇన్వాల్వ్ అవుతున్నావు కానీ దేన్ని పట్టించుకోవట్లా అనేది దీన్ని సమాధి అభ్యాసం అని అంటారు. ఈక్వానిమస్ ఇంటలెక్ట్. ఈక్వానిమస్ ఇంటలెక్ట్ అంటే బ్యాలెన్స్డ్ బుద్ధి, బ్యాలెన్స్తో ఉన్న బుద్ధి, దేన్ని పట్టించుకొని బుద్ధి. ఇందాక చెప్పాం కదా, సుహృన్ మిత్ర హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుసు సాధుష్యపిచ పాపేషు సమబుద్ధి విశిష్యతే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్త్రి శుంచైవ స్వపాకైచ పండిత సమదర్శిన సమత్శత్రోచ మిత్రే చ తదా మానవమానయో శీతోష్ణ అని ఏదైతే చెప్పుకుంటూ వెళ్ళామో ఆ స్థితిని ఇప్పుడు మనం ఎక్కువగా మన చిత్తంలో ఉన్న వాసనలు కూడా దాన్ని తగ్గించే ఏర్పాటు జరుగుతుంది. ఇది ఒక 15 నిమిషాల కన్నా ఎక్కువ అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే ఇది చాలా డీప్ రూటెడ్. అంటే రీప్రోగ్రామింగ్ ది లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇష్టాలని తొలగించుకునే కార్యక్రమం. మనం కావాలని తొలగించట్లా, అవన్నీ ఆటోమేటిక్ తొలగించలేదు. ఎందుకంటే నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి అవి తిరిగిపోవటానికే అక్కడ జరుగుతూ ఉంటుంది.
ఓకే, దీన్ని సమాధి అభ్యాసం అంటారు. మీరు నార్మల్గా చేసేది శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి అని అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఇంకా ఇంతటితో నేనైతే కామ్ అయిపోతున్నాను. మీరు ఏదన్నా మాస్టర్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ని అడగండి, సార్ చెప్తారు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. భగవద్గీత గురించి ఇంతకు ముందు విన్నా, ఇప్పుడు సార్ క్లాస్లో విన్నా, మీరు చదివినా ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మీ మనసుకు సంబంధించింది కానీ, మీ బుద్ధికి సంబంధించింది కానీ, భగవద్గీతలో సంబంధించింది కానీ, భగవద్గీత మొత్తం మాట్లాడింది మీ మనసుని బుద్ధిని కంట్రోల్ చేసుకోమని. ఇంక రెండో మాటలు 100 సార్లు చెప్పిన మాట ఒకటే. నేను సత్యమని గుర్తించి అది ఉంటే నేను బతుకుతాను, ఇది ఉంటే నేను తృప్తిగా ఉంటాను అని కల్పించుకున్న అర్థాలతో ఉన్న ఈ మనసు బుద్ధి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేసి, అది కాదురా బాబు నేను తృప్తిగానే ఉన్నాను, నేను ఆనందం, నేను శాశ్వతం అని తృప్తితో పనిచేయటం మొదలై, తృప్తి కోసం ఏర్పరచుకున్న ఆలోచనలన్నింటినీ కడిగేసి అని మాట భగవద్గీతలో 100 సార్లు యతేంద్రియ మనోబుద్ధికి ముని మోక్షపరాయణా విగతేచ్ఛా భయక్రోధక వీతరాగ భయక్రోధా కామక్రోధ వియుక్తానాం రాగద్వేష వియుక్తైస్తు అని 100 సార్లు ఒకటే మాట చెప్పంటారు. అవసరమా? నేను సత్యమని గుర్తిస్తే అవన్నీ కూడా తప్పుకుంటా ఉంటాయి. అద్భుతం సార్, థ్యాంక్ యూ. నేను అనేది ముఖ్యము, నేను పట్టుకో, ఆ నేనును గుర్తించు, అంతే. మిగతావన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆ నేను అనే దాన్ని పట్టుకున్నావంటే అదే తృప్తిగా ఉన్నవాడు ఎప్పుడు ఆటలాగా పనిచేస్తాడు కానీ, అది ఉంటే తృప్తి అనే ఆలోచన ఉండదు, ఇది ఉంటే బతుకుతామనే ఆలోచన ఉండదు. ఆటతో, ప్రేమతో నలుగురిని ఉత్సాహపరచడానికి, తను ఉత్సాహపడటానికి ఆటలాగా పనిచేస్తాడు. కానీ ఈ రోజులు ఏమైంది? పనినే ఆటలాగా చేయమని మన పెద్దవాళ్ళు చెబితే, అంటే తృప్తితో ఆటలాగా చేయమని చెబితే, ఆటల్నే మోసపూరితమైన వ్యాపారాలుగా మార్చారు ఈ రోజున. అంతకన్నా ఇంకేం చెప్పాలో చెప్పండి. పనినే జీవితం మొత్తాన్ని ఆటలాగా, నలుగురికి ఉపయోగపడే ఆటలాగా, అదిగాక ఏమని మన పెద్దవాళ్ళు మనకు సలహాలు ఇస్తే, ఆటనే మోసపూరితమైన వ్యాపారంగా మార్చిన ఈ రోజుల్లో ఏమని చెప్తాము? భగవద్గీత చెప్తే దాని నుంచి ఎంతో డబ్బులు సంపాదించుకుందామని చేసేవాళ్ళు ఉన్నారు కదా. ఎవరి పేర్లు బాగా వినపడతాయో, బుద్ధన్న వినపడతాయో వాళ్ళు డబ్బు సంపాదన తప్ప రెండోది లేకుండా ఉంటే వాళ్ళ పెదాల్లో బ్రహ్మాండం ఉంటుంది ఇది భగవద్గీత. కానీ వాళ్ళ నిజమైన జ్ఞానం, దాన్ని అందించటం లోతు. సరే, ఇప్పుడు నేనేం చెప్పను కానీ విశ్వరూప సందర్శన యోగం అని ఉంటుంది ఒకటి, 11వ అధ్యాయం. విశ్వరూప సందర్శన యోగము 11వ అధ్యాయము 11వ అధ్యాయ. ఇది కూడా నేను ఒక ప్రశ్న వదిలిపెడతా కానీ నేను చెప్పను. మీరు అడిగితే నేను చెప్తాను, నేనంటే మీరు చెప్పాలి. అది ఓపెన్ చేయనమ్మా, అందులో విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయం. పాపం అది తెరిచినా ఎన్నిసార్లు చూసినా మీకు అర్థం కాదు, గ్యారంటీ. అసలు అర్జునుడికి విశ్వరూపం చూపించడం జరిగిందా? అసలు అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఏమన్నా అర్థం ఉందా? ఏమంటాడు? ఇది మన్యసేది తచ్చక్యం మయా దృష్టిమితి ప్రభో. పొగుడుతాడు కృష్ణుని రకరకాల పేర్లతో. నేను చూడగలనని నీకు అనిపిస్తే ఇది విశ్వరూపం. మన్యతేది సత్యక్యం మయా దృష్టిమితి ప్రభు. యోగేశ్వర, మళ్ళీ యోగేశ్వరుడు అంటాడు, ప్రభు అంటాడు. తతో మే త్వం దర్శయ. అప్పుడు
నాకు నాకు వీలవుతుంది, నాకు చేత అవుతుంది, నీ నీ యొక్క అసలు స్వరూపాన్ని, ఎందుకంటే నేను కనపడిన అంటున్నావు, నేను వినపడిన అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు, ఆ రూపాన్ని చూడటానికి నాకు వీలవుతుందని నువ్వు అనుకుంటే నాకు చూపించు. ఏం చూపించమన్నాడు చెప్పనా? దర్శయ ఆత్మానం. ఆత్మానం అంటే పరమాత్మని, అవ్యయం, మార్పు లేని, నాశనం లేని పరమాత్మని చూపించు అన్నాడు. చివరి మాట అర్జునుడు అడిగినప్పుడు, వీలైతే నాకు చేత అవుతుంది అనుకుంటే, నాకు వీలవుతుంది అనుకుంటే, మార్పు లేని, నాశనం లేని పరమాత్మని చూపించు అన్నాడు. అసలు ఈ ప్రశ్నలో ఏమన్నా బుద్ధి ఉందా? దీని తర్వాత చూడు అంటాడు. ఇది భగవంతుడు. పశ్చిమే పార్థ రూపాన్ని శతసహస్ర సహస్ర నానావిధాని దివ్యాని నానావర్ణాకృతిని చ పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతత్సజ బహూన్యదృష్టపూర్వాని పశ్చాశ్చర్యాణి భారత యహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య చరాచరం మమదేహే గుడాకేశ యచ్చాన్య దృష్టమిచ్చితి. నువ్వు ఇంకా ఏమేమి చూడాలనుకున్నావో అవన్నీ చూడంటాడు. ఎందుకంటాడు అవన్నీ పక్కన పెడితే, అసలు మార్పు నాశనము లేని పరమాత్మని చూపించు అంటే అసలు పరమాత్మ వ్యక్తం అవుతాడా? అసలు కనపడేది ఏదైనా నాశనం కాకుండా ఉంటుందా? అవ్యయం అంటే నాశనం కానీ చూపించమంటున్నాడు, ఆత్మానం అంటే పరమాత్మను చూపించమంటున్నాడు. నాశనం కానిది వ్యక్తం అవుతుందా? పంచేంద్రియాలకు వ్యక్తం అవుతుందా? పరమాత్మ వ్యక్తం అవుతాడా? భగవంతుడు వ్యక్తం అవుతాడా పంచేంద్రియాలకి? బుద్ధిగ్రాహ్యం, లోపల నుంచి అనుభవంలో తెలుసుకోవాలి. కానీ అంటే ఈ అర్జునుడికి బుద్ధి చెప్పాలని, మరి పిచ్చోడ సృష్టి మొత్తం ఏదైతే ఉందో అంతట్లో నేను ఉన్నాను కదా, నేను లేనంటూ లేరే కదా. ఇందాక చెప్పా కదా, సూది మన మోపినంత ఏరియాలో కూడా నేను అనే ఆధారం లేకుండా లేదు. అక్కడ కుక్కలోను, పిల్లిలోను, దోమలోను, ఏనుగులోను, మీలోను, నాలోను, అందరిలో సమానంగా మూలంలో 0 డిస్టెన్స్లో 24 గంటలు పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా, మనసుతో ఆలోచించుకోవడం చెప్పడానికి వీలు కాకుండా ఉన్నాను 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 అంత స్ఫురణలోనే 0 డిస్టెన్స్లోనే తెలియబడుతున్నదాన్ని బయట పంచేంద్రియాలతో చూడటానికి సాధ్యమా? ఇది తెలియకుండా అంటే అర్జునుడికి బుద్ధి చెప్పాలని, నువ్వు ఏమేమి చూడదలుచుకుంటా ఆయన చూడని. అసలు విష్ణు సహస్రనామాల్లో చూడండి, విశ్వం అంటే మనం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలాక్సీలు అన్నీ కలిసి విశ్వం అయితే, విష్ణు అంటే దానిలో కనపడకుండా ఉండే చైతన్యం. కనపడేది మొత్తం విశ్వం అయితే, కనపడకుండా దానిలో ఉన్న చైతన్యం, ఆధారం, మూలం, శక్తి విష్ణు. విశ్వం విష్ణుం అంటే ఈ రెండు కలిస్తే సృష్టి మొత్తం. ఇక ఏ చెప్పినా అది విశ్వం విష్ణువు, విష్ణు సహస్రనామాలే అవుతాయి. ఎందుకంటే విశ్వం మొత్తం దానిలో చైతన్యం లేకుండా అణువులు ప్రతి యాటంలోనూ, మైక్రో లెవెల్లోనూ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతూనే ఉంది, డైనమిక్గా ఉంది, నిద్రపోవట్లేదు అది. ఆఖరి రాయి లాంటి దానిలో కూడా లోపల అన్ని యాటమ్స్ ఉన్నాయి, యాటమ్ చుట్టూ న్యూక్లియస్ ఉంది, దాని చుట్టూ శరవేగంగా ఎలక్ట్రాన్స్ అవి తిరుగుతూనే ఉన్నాయి. అవునా? పైకేమో ఏమన్నట్టు కనపడతలేదు. మరి ఇట్లా ఉంటే అది ఆ కనపడని చైతన్యంతోనూ కనపడే ఆకారాలతోనూ ఈ రెండిట్లోనే నింపబడింది ప్రతిది కూడా. విశ్వం విష్ణు ఇది ఈ రెండు అయిన తర్వాత ఈ వాచి అన్నా ఇది విష్ణు సహస్రనామాల పాటే, ఈ పుస్తకం అన్నా విష్ణు సహస్రనామాల పాటే. ఏంటంటే ఆ కనపడేది కనపడింది రెండు లేకుండా ఏది లేదు. అవునా? కవులు కాబట్టి కొంచెం మంచి వర్ణనలు, కొంచెం రకరకాలు. మీరు మంచి సంస్కృత పండితుడిని పిలవండి, మీ గురించి విష్ణు సహస్రనామాలు రాయమంటే రాసేవాళ్ళు కూడా ఉన్నారు. పొగడ్తలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పరమేశ్వరుడు చెబితే, కష్టం తేలికైన రామనామం విష్ణు సహస్రనామాలతో సమానమని మామూలు వ్యక్తి కాదు పరమేశ్వరుడే చెప్పినప్పుడు రామ్ అనుకోకుండా కష్టమైన విష్ణు సహస్రనామాలు ఎందుకు చదువుతున్నారు? ఎందుకంటే రామ అనే పదంలో అర్థం తెలియదు కాబట్టి, ధీర అంటే అర్థం తెలియదు కాబట్టి. అంటే వివేకానందుడు అంటే వివేకంతో ఆనందించేవాడు వివేకానందుడు, ధీర అంటే అంటే బుద్ధితో, రహ అంటే రమించేవాడు ధీరుడు. అంతేకాని కండబలం ఉన్నవాడు కాదు ధీరుడు.
అట్లనే రామ అనే పదానికి అర్థం తెలియక రమే రామే మనోరమే తెలియక ఎంత చేస్తున్నారు. మరి ఏం చూపించాడు అర్జునుడికి కృష్ణుడు అంటే, హిప్నటైజ్ చేసి బాబు నువ్వేమేం చూడదలుచుకున్నావు ఇది చూడు, హిప్నటైజ్ చేస్తే ఇది చూడు, అది చూడు, కొండలు చూడు, వాగులు చూడు, సముద్రం చూడు, చేపలు చూడు, సింహాలు చూడు, ఆకాశం చూడు, నక్షత్రాలు చూడు, ఇది చూడు, అది చూడు, ఇది చూడు అంటే ఇంకా ఏది కావాలని అవన్నీ చూడు అని ఇది చెబుతుంటే చూడు మీ కళ్ళు మూసుకొని మీకు పాతయి గుర్తు చేస్తుంటే అన్ని మీ కళ్ళకి కనపడతాయా కనపడవా? కనబడతాయి సార్. కొత్తది ఏదైనా వర్ణన చేస్తుంటే మీకు కనపడుద్దా కనపడదా లోపల? కనబడుతుంది. మరి ఇంకా ఎవరన్నా ఏదన్నా నువ్వు మీ ఫ్రెండ్ కలిసి ఆకాశంలో అట్లా ఎగిరిపోయినట్టు ఊహించుకోమంటే అది కూడా కనపడుద్దా కనపడదా? కనబడుతుంది సార్. ఇది హిప్నటైజ్ చేసి ఇది అంతకుముందు చదివిని ఇని అర్జునుడు కూడా చాలా 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 చదువుకున్నాడు కదా, శాస్త్రాలన్నీ ఎన్నో విన్నాడు కదా, అవన్నీ విన్నాయి చూసి అవన్నీ ఎట్ ఎ టైం ఊహించుకునేసరికే మనం అన్ని న్యూస్ పేపర్లో ఒక్కసారి ముందేసుకోండి, ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని హత్యలు. ఈ క్షణంలో మీరు ఒకటి నేను అడుగుతున్నాను, జరుగుతున్నదే కదా, మీకు తెలిసిందే కదా. సముద్రంలో కొన్ని లక్షల చేపలు వేరే చేపల్ని మింగుతా ఉన్నాయి. మింగినా పర్లేదేమో నాకు తెలియదు కానీ ఒక పెద్ద చేప చిన్న చేపని సగం ఇటు వచ్చి ఇక్కడ కట్ చేసి అది కట్ అయిపోతే సగం బాడీతో అది ప్రాణం పోకుండా ఇది కాకుండా అది వెళ్తుంటే ఊహించుకోగలరా, చూడగలరా? ఇలాంటివి ఇప్పుడు జరుగుతాయా జరగవా? జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇది జరుగుతుందని యథార్థం మీరు ఊహించగలరు కదా. అంటే ఎన్నో ప్రాణులు చచ్చిపోతున్నాయి, ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నెన్నో చండాల పనులు అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఒక్కసారి తలుచుకుంటే అసలు యాక్సిడెంట్ అయిన 4 పేపర్లు ఎదురుగా పెడితేనే మీరు తట్టుకోలేరే. అందుకని అవన్నీ ఒకసారి చూడమనేసరికి అన్ని చూసుకుంటుంటే అప్పుడు అమ్మో దంష్ట్రాకరాలాని చతే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానేల లభేచ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఇవన్నీ చూస్తుంటే నాకు మనసు నిలకడగా లేదు, అలర్జడి చెందుతుంది. ధృతిం న వింజామి సమంచే ప్రశాంతత పోయింది, నా పట్టు నిలవట్లేదు, కళ్ళు తిరిగిపోతున్నట్టున్నాయి. ఎందుకంటే ఇంత బాధల్ని అన్నీ చూస్తుంటే. ఇంకొక మాట చెబుతాను, యథార్థమా కాదా చెప్పండి. నెక్స్ట్ 100 yearsలో 800 కోట్ల మంది చచ్చిపోతున్నారు గ్యారంటీగా. యథార్థమా కాదా? అంటే నార్మల్గా వయసు 100 కన్నా లేదు, ఉన్నది 800 కోట్ల మంది. ఇప్పుడున్న ప్రతి వాళ్ళు ఈ రోజున పుట్టిన వాళ్ళు కూడా 100 సంవత్సరాలు చచ్చిపోతారు కదా. అంటే 800 కోట్ల మంది చచ్చిపోబోతున్నారు 100 సంవత్సరాల్లో. అంటే సంవత్సరానికి 8 కోట్ల మంది చచ్చిపోతున్నారు, ప్రతి నిమిషం చచ్చిపోతున్నారు, ప్రతి నిమిషం పుడుతున్నారు. ఇది మనుషుల సంగతి ఎట్లయితే ఎన్నో చిన్న చిన్న జీవులు, లక్షల కోట్ల జీవులు. అయినా దాన్ని ఏమంటారు పాలని పెరుగుగా మార్చేది సూక్ష్మజీవులు. అవునా? అవును సార్. ఆ సూక్ష్మజీవులు పెరుగు తింటున్నారంటే ఎన్ని సూక్ష్మజీవులు తింటున్నాం మనం? అవును. ఇక మాటలు ఎందుకు అంటే నిజంగా దాన్ని మనం ఉన్నది ఉన్నట్టు చూడాలంటే చాలా కష్టమైన పని. అందుకని బాబు నాకు వద్దు, ఈ రూపం మామూలుగా ఇంతకుముందు నేనేం చూస్తున్నాను అదే చూసేటట్టు చెయ్యి అని బుద్ధి వచ్చింది అంటాడు. అర్థమైందా? అంటే అది అజ్ఞానంతో ఏదైతే వ్యక్తం కాదో దాన్ని వ్యక్తం చేయమని, ఏదైతే 24 గంటలు ఈ స్పృహలోనే ఉన్నదే, ఉన్నాను మార్పులేని సత్యం, దాన్ని నేనే ప్రశ్న అడగాలి. 11వ అధ్యాయం నేనే చెప్పాలా? ఏమన్నా ఉంటే కదా. సరే, ఇంకా బాయ్. అద్భుతం సార్. మాకు కూడా ఆ విశ్వరూప సందర్శనాన్ని చూపించేశారు అంత అద్భుతంగా. ఏదైతే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో పరబ్రహ్మ చూపించారో అది మాకు కూడా ఈ మీ రూపంలో విశ్వరూప సందర్శనాన్ని అలా ఊహించుకోవడం, లోపలికి వెళ్ళిపోయాం మేము కూడా. అదంతా కూడా చూడగలిగినాం మీ ద్వారా. అద్భుతమైన ఆ దృశ్యాన్ని మాకు కూడా అనుభూతి చెందేలా చేశారు అంత అద్భుతంగా. నేను అనేదాన్ని పట్టుకోండి, అది శాశ్వతము, అనంతము, ఆ నేనును గుర్తించండి, అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మము మనలో ఉన్నారు, అందరిలో ఉన్నారు అనేసి మాలో ఒక మాట నేనుగా
భగవంతుడున్నాడా, నాలో భగవంతుడున్నాడా? ఈ రెండిట్లో ఏది సత్యం? నేనుగా నేనుగా భగవంతుడున్నాడా, నాలో భగవంతుడున్నాడా? నాలో భగవంతుడు ఉన్నాడు. నాలో నేనుగా ఏముందండి? భగవంతుడు ఉన్నాడు సార్. నాలో మారే మనసు, మారే బుద్ధి, మారే కండలు, మారే రక్తం, మారేది. నేనుగా భగవంతుడున్నాడు. అందుకనే అసలు తెలియట్లేదు. నేనుగా ఉన్నాడు. నేనుగా ఉన్నాడు అందరిలో, జీరో డిస్టెన్స్ లో. వ్యాపించినది నాలో ఉన్నది అంతా అదే. ఆ, ఇక అవన్నీ మారేయి. జగత్తు ఇది నాలో ఉన్నదంతా వచ్చిపోయేవి. జగత్తు వచ్చిపోయేది, మనసుతో సహా, శరీరంతో సహా. ఎంతసేపు ఏది ఉంటుంది అనేది అది వేరే కానీ అన్ని అంటే పుట్టి గత్ పోయేయే. కానీ నేను అనేది ఒక్కటే, నేను అనేది ఒక్కటే సత్యము, నేను అనేది ఒకటే భగవంతుడు. నేనుగా భగవంతుడు ఉంది. నేననే అందుకనే నేను తప్ప తత్మాన్ని చూస్తున్నాను అంటావు, ఉన్నానని దాన్ని పట్టించుకోవటం లేదు. అది ఓకేనా? అద్భుతం సార్. ఎంత అద్భుతమైన మాలో ఉన్న అజ్ఞానాన్ని పటాపంచలి చేసేసి మాకు కూడా ఆ విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని పంచిన మీకు కోటి ఆత్మ నమస్కారాలు. మహావతార ఫౌండేషన్. కాకపోతే ఇంకొక మాట చెప్తామేనండి. సైంటిస్టులు సూర్యుడు ఎంత సైజు, చంద్రుడు ఎంత సైజు అంటే, చంద్రుడు భూమి కన్నా చాలా చిన్నవాడు, సూర్యుడు భూమి కన్నా చాలా పెద్దవాడు అని చెప్తారు సైంటిస్టులు. కరెక్టే కదా? అవును సార్. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, చాలా చిన్నవాడు భూమి కన్నా. సూర్యుడు చుట్టూ భూమే తిరుగుతుంది, సూర్యుడు చాలా పెద్దవాడు, కొన్ని లక్షల రెట్లు అని చెప్తాడు సైంటిస్టు. అవునా? అవును సార్. అని నువ్వు విశ్వాన్ని చూడు, కళ్ళు మూసుకొని ఊహించుకో అంటే సూర్య నేత్రం, సూర్యుడు కన్ను చంద్రుడు కన్నులాగా నువ్వు ఊహించుకుంటుంది అర్జునుడు. అవునా? అంటే రెండు సమానంగా సైజులో ఊహించుకున్నాడు. అంటే రెండు కళ్ళు సమానంగా ఉంటాయి కదా. మరి రెండు కళ్ళు అంటే తేజస్సు ఉన్నాయి కాబట్టి, చూడగలుగుతున్నాయి కాబట్టి, వెలుగుగా అని అంటారు కాబట్టి సూర్యుడిని చంద్రుడిని రెండు కళ్ళులాగా చూశాడు. ఎందుకు చూశాడు? దగ్గరగా ఉండటం వల్ల చిన్న చంద్రుడు ఒకే సైజులో, దూరంగా ఉండటం వల్ల అంత పెద్ద సూర్యుడు కూడా తక్కువ సైజులో ఉండటం వల్ల మనం చూసే విధాన్ని చూస్తే రెండు సమానమైన సైజులో ఉన్నాయి దాదాపు. కరెక్టేనా? అంటే అది యథార్థాన్ని చూపించలేదు అక్కడ. మనం ఏదైతే చూపిస్తున్నామో అదే అర్జునుడు ఊహించుకున్నాడు అనేది ఇంతకన్నా అర్థమైంది కదా? ఎనీ డౌట్? సో నువ్వు నిజంగా సత్యాన్ని పట్టుకోవాలంటే జీరో డిస్టెన్స్ లో ఉండు, మనసును పక్కన పెట్టు చాలు. వీలైనంత వరకు అదే మీరు చేస్తున్నారు, ఆ మార్గంలో ఉన్నారు. చాలా అనుభవాన్ని మీకు తెలియకుండానే అనుభవిస్తున్నారు, అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఆ అనుభవం జ్ఞానం మీకున్న దాంట్లో కొంచెం కూడా నాకు తక్కువ. అయ్యో అదేమీ లేదు సార్, ఇంకా మేము ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. వివేక జ్ఞానాన్ని అనుభవంగా జ్ఞానంగా మార్చుకున్నప్పుడే అది నిజమైన ప్రయోజనాన్ని ఇస్తుంది. మీరందరూ అనుభవం జ్ఞానంతో వెళ్ళారు, మీకున్న వస్తున్న సందేహాలను తొలగించడానికి మాత్రమే ఈ వివేకాన్ని. అసలు ఈ మొత్తం సెషన్ మాత్రం ఏంటో తెలుసా? ఇంగ్లీష్లో చెప్పాలంటే టు ఇగ్నైట్ యువర్ ఇంటర్నల్ ఇంటెలిజెన్స్. అంతర్గతంగా ఉన్న మీ తెలివిని మేల్కొల్పటం కోసమే ఈ సెషన్ అంతా తప్ప నేనేదో చెప్పి మీరు విన్నారంటే వేస్ట్. మీ తెలివితో, మీ అనుభవంతో మీరు ఆలోచించి తెలుసుకున్నదే అక్కడ సందేహ నివృత్తి కూడా. మీ దాంతో ఆలోచించి తెలుసుకునేటప్పుడు వచ్చిన సందేహాలను అడిగి ఇది నేనే కాదు, ఒకళ్ళ సందేహం వస్తే ఇంతమంది ఉన్నప్పుడు సందేహం బయట పెడితే ఇంతమందిలో ఏ ఒక్కళ్ళన్నా సమాధానం చెప్పొచ్చు. ఏ ఒక్కళ్ళు నేనే చెప్తానంటే చాలా పొరపాటు. అది నాకు తెలియదు అనుకున్న పొరపాటే. ఆయన వాళ్ళొక్కళ్ళే చెప్పాలనేది కూడా పొరపాటు. ఇంతమందిలో తెలివి ఉంది, ఇంతమందిలో అనుభవం ఉంది. ఎవరిది ఎంత మేలుకుంటే అంత అనుభవంతో తెలివితో స్పష్టంగా ఏర్పడింత చెప్పొచ్చు, తప్పు లేదు. ఒకవేళ పొరపాటు చెప్పినా కూడా అది కరెక్షన్ చేసుకుంటాము. మాట్లాడకుండా కూర్చుంటే నాకు తెలియదని సంగతి తెలియదు, తెలుసని సంగతి కూడా తెలియదు. ఓకే, నమస్తే నమస్తే నమో నమస్తేస్తు సహస్ర కృత్వ పునశ్చ భూయోపి నమో నమస్తే నమ పురస్తాత పుష్పతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్య అమిత విక్రమస్తం సర్వం సమాప్నోషి తతోతి సర్వ. 11వ అధ్యాయం 39-40 శ్లోకాలు. అద్భుతం అద్భుతం. ఇది మాస్టర్స్ చూడండి, ఏ మూలన ఏ ఒక్క పదము చెప్పినా కూడా భగవద్గీతలో
ఆ శ్లోకం నంబరు, ఆ శ్లోకం యొక్క అర్థము చెప్పగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది మోహన్ రావు సార్ గారు ఒక్కరేనండి. ఇంతవరకు ఎవ్వరు ఆ ప్రయత్నము చేయలేకపోయారు, అంతవరకు దాటలేకపోయారు. అంత అద్భుతమైన వ్యక్తితో మనం మాట్లాడుతున్నాము. ఈ రకంగా క్లాస్ నడుపుతోంది. ఇంత అద్భుతమైన దాంట్లో మనము ఉన్నాము కాబట్టి అంత గొప్ప వ్యక్తులు కాబట్టి అందరి తరపున అనంత కోటి ఆత్మ నమస్కారాలు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరూ కూడా సార్ ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా సార్ కు ఫోన్ చేసి ఖచ్చితంగా మాట్లాడండి. ఏ సందేహం వచ్చినా భగవద్గీత చదువుతున్నప్పుడు మీకు ఎటువంటి సందేహం వచ్చినా సార్ తో కాంటాక్ట్ అవ్వచ్చండి. సార్ నంబర్ నేను షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎలాంటి సందేహం వచ్చినా కూడా దాన్ని మీరు ఖచ్చితంగా సార్ కు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. సార్ ఫుల్ పర్మిషన్ ఇచ్చేసారు, అందులో ఏమీ అభ్యంతరం లేదండి. తర్వాత మా వెబ్సైట్ లో సత్య శోధన శక్తి సాధన అనే ఒకే ఒక్క పుస్తకం రాసింది. అవును సార్. ఆ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ లో. అది తర్వాత డీటెయిల్స్ కావాలంటే మేడంకి నేను ఇస్తాను. ఆ ఓకే. వెబ్సైట్ నుంచి సత్య శోధన శక్తి సాధన అనే పుస్తకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.